జాగ్రఫీ క్లాస్. జాగ్రఫీలో మనం లాస్ట్ క్లాస్లో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్కి సంబంధించి చూసాం. అదేవిధంగా మనం భూమిపైన సూర్యకిరణాలు ఏ విధంగా ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటే చూసాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రొటేషన్, అంటే భూచలనాలు, రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ చూసాం. రొటేషన్లో భాగంగా పగలు రాత్రులు సంభవిస్తాయి అనుకున్నాము. అదేవిధంగా రెవల్యూషన్లో భాగంగా సీజన్స్ అనేవి ఏర్పడతాయి అనుకున్నాము. సో మనం ఈరోజు క్లాస్లో ఫర్దర్గా ఏవైతే మనం చూస్తున్నామో వాటి గురించి చూసి దెన్ ఎక్లిప్సెస్, దెన్ మనం అట్మాస్ఫియర్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు క్లాస్ కూడా కంప్లీట్లీ కాన్సెప్చువల్గా ఉంటుందండి. కాబట్టి కొంచెం మంచి కాన్సన్ట్రేషన్తో వినండి, ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్తో విన్నప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థమైతే క్లియర్ అయిపోయినట్టే. స్మాల్ పాయింట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చిన్న కాన్సన్ట్రేషన్ మిస్ అయిందంటే ఆ కాన్సెప్ట్ మిస్ అవుతుంది, థ్రెడ్ మళ్ళీ అగైన్ అది అర్థం అవడానికి కష్టమవుతుంది. కాబట్టి కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో అయితే వినండి. సో మనం స్టార్ట్ చేసేద్దామండి క్లాస్ని. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నోటీస్, జీజేపీ తెలుగు యాప్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం మనకి జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి ఫర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. బుక్స్కి సంబంధించి GJPtelugu.com అండి. సో ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఏదైనా ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్న వాటిలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉందంటే మీరు ఈ యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకొని. అండ్ బుక్స్ లిస్ట్ కోసం మనకి telugu.com వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పినవి ఆల్రెడీ మీరు రివైజ్ చేశారు, చూసారు అనుకుంటున్నా. కాబట్టి మనం లాస్ట్ క్లాస్లో ఏ పాయింట్స్ అనుకున్నాం? ఓకే, 24 hours డే ఆర్కిటిక్ వలయంలో ఎప్పుడు ఉంటుంది ఆ పాయింట్స్ అని అనుకున్నాం కదండి. అవన్నీ ఒకసారి అర్థమవుతే మనకు క్లారిటీ వస్తుంది. కాన్సెప్చువల్గానే వెళ్ళాలి, గుర్తుపెట్టుకోవాలంటే ఇవి గుర్తుండవండి. ఆ కాన్సెప్ట్ అర్థమైతేనే మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. సో లాస్ట్ క్లాస్లో భాగంగా మనమైతే నార్త్ సాల్స్టిస్ చూసామండి, సమ్మర్ సాల్స్టిస్ చూసాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు మనం క్లాస్లో దక్షిణాయనం గురించి చూద్దాం, అంటే సౌత్ సాల్స్టిస్, లేదా దాన్నే మనం వింటర్ సాల్స్టిస్ అంటాము. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ విత్ దక్షిణాయనం. సౌత్ సాల్స్టిస్ లేదా వింటర్ సాల్స్టిస్ అంటాము. సో మనకు సింపుల్ అండి. జనరల్గా సూర్యకిరణాలు ఎప్పుడైతే, ఇది కర్కటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ అనుకోండి. మకర రేఖని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము. సూర్యకిరణాలు ఎప్పుడైతే మకర రేఖ పైన పడతాయో మనం ఆ సందర్భంనే సౌత్ సాల్స్టిస్ అంటాము. కాబట్టి మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజున దక్షిణాయనంతం సంభవిస్తుంది. ఏ రోజు వస్తుందో కమెంట్లో పెట్టండి, మనకి ఏ రోజున ఈ సౌత్ సాల్స్టిస్ లేదా వింటర్ సాల్స్టిస్ సంభవిస్తుంది కమెంట్లో పెట్టండి. దక్షిణాయనంతం సంభవించే రోజు. ఎస్, మనకి సౌత్ సాల్స్టిస్ అనేది December 22న సంభవిస్తుంది. సో ఈ రోజున మనకి సూర్యకిరణాలు మకర రేఖపై నిట్టనిలువుగా పడడం వల్ల దక్షిణార్ధగోళం, సదరన్ హెమిస్ఫియర్లో సూర్యునికి దక్షిణార్ధగోళం అనేది అతి దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఏదైతే మనం పాయింట్స్ నార్త్ సాల్స్టిస్లో నార్దర్న్ హెమిస్ఫియర్కి చదువుకున్నామో సేమ్ పాయింట్స్ సౌత్ సాల్స్టిస్ సదరన్ హెమిస్ఫియర్ అవుతుందండి. అంటే ఏంటి మనకి సదరన్ హెమిస్ఫియర్లో దక్షిణార్ధగోళంలో సదరన్ హెమిస్ఫియర్లో దక్షిణార్ధగోళంలో మనకి లాంగెస్ట్ డే ఉంటుంది. లాంగెస్ట్ డే, సుదీర్ఘ పగలు ఉంటుంది. ఎక్కడ? సదరన్ హెమిస్ఫియర్లో.
లాంగెస్ట్ డే ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? షార్టెస్ట్ నైట్ అని. లాంగెస్ట్ డే అంటే అర్థము షార్టెస్ట్ నైట్ అని. ఈ రకంగా మనకి ఎప్పుడు డిసెంబర్ 22న సంభవిస్తాయి. సో ఎప్పుడైతే సదరన్ హెమిస్ఫియర్లో ఈ రకంగా ఉన్నాయో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఆపోజిట్లో ఉంటాయి. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎట్లుంటాయి మనకి? నార్దర్న్ హెమిస్ఫియర్లో ఆబ్వియస్లీ డిసెంబర్ 22న షార్టెస్ట్ డే ఉంటాయి. పగలు తక్కువగా ఉంటుంది, నైట్ లాంగ్గా ఉంటుంది. లాంగెస్ట్ నైట్ ఆపోజిట్ అనమాట వీటికి. లాంగెస్ట్ నైట్. ఈ విధంగా మనకి సదరన్ సాల్స్టిస్ అప్పుడు ఉంటాయి. నెక్స్ట్ మనం ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఏ విధంగా సదరన్ సమ్మర్ సాల్స్టిస్ చూసుకున్నప్పుడు ఈ విధంగా ఉంది కదండి, సమ్మర్ సాల్స్టిస్ ఇది చూసుకున్నాం మనం. అదేవిధంగా మనం వింటర్ సాల్స్టిస్ యొక్క డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ ఇన్ ద సెన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇది మనకి వింటర్ సాల్స్టిస్ అండి. ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది వింటర్ సాల్స్టిస్. ఎందుకంటే డైరెక్ట్గా సన్ రైస్ అనేది మకర రేఖ పైన పడుతున్నాయి. సో ఈ ఇమేజ్లో మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చూడండి, ఈ పాయింట్ కంప్లీట్గా మనకి ఎల్లప్పుడూ పగల్లోనే ఉంటుంది. అంటే భూమి తన చుట్టూ తను తిరిగినప్పటికీ, ఒక రోజులో కంప్లీట్గా తిరిగినప్పటికీ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎప్పటికీ ఇది పగల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి రేస్ ఇట్లా కట్ అవుతున్నాయి అన్నమాట. సో ఎంత భూమి తిరిగినా తన యాక్సిస్ వైపు మొత్తం తిరిగినా ఈ పార్ట్ సన్లైట్ వస్తుంది, మళ్ళీ ఈ పార్ట్ సన్లైట్ వస్తుంది, అంతే తప్ప ఈ పార్ట్ ఎప్పటికీ మనకి సన్లైట్లోనే ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే మనము నార్దర్న్ సాల్స్టిస్ అప్పుడు ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ మనకి ఆర్క్టిక్ సర్కిల్లో పగల ఉంటుంది అని అనుకున్నామో, అదేవిధంగా ఇప్పుడు ఆపోజిట్ అనమాట. సదరన్ సాల్స్టిస్లో ఎప్పటికీ మనకి ఈ అంటార్క్టిక్ సర్కిల్ నుంచి ధృవాల వైపు కంటిన్యూస్ 24 అవర్స్ డే ఉంటుంది. సో పాయింట్ నోట్ చేసుకోండి, మనకి డిసెంబర్ 22 అంటే సదరన్ సాల్స్టిస్ జరిగినప్పుడు అంటార్క్టిక్ సర్కిల్, ఆ ప్రాంతం అంటార్క్టిక్ సర్కిల్ నుంచి ఫ్రమ్ అంటార్క్టిక్ సర్కిల్ టు సౌత్ పోల్ చూసుకున్నట్లయితే మనకి ప్రాంతం అంతా 24 అవర్స్ డే ఉంటుంది. ఇక్కడ 24 అవర్స్ డే ఉంటే ఆబ్వియస్లీ అక్కడేముంటుంది? ఆర్క్టిక్ సర్కిల్ టు నార్త్ పోల్. ఆర్క్టిక్ సర్కిల్ టు నార్త్ పోల్ మనకి 24 అవర్స్ నైట్ ఉంటుంది. 24 అవర్స్ నైట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ లాగా అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎంతవరకు సబ్జెక్ట్ గ్రాస్ప్ అయింది అనేది చూద్దాం. ఎక్కడైనా కన్ఫ్యూజన్ వస్తే మనం ఎట్లా చూద్దాం, వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలని అడుగుతుంటాడు ఈ రకంగానే క్వశ్చన్స్. సో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. మనం కొన్ని పాయింట్స్ లాగా వెళ్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతాడంటే, ఏ రోజున దక్షిణార్ధ గోళంలో అంటే సదరన్ హెమిస్ఫియర్లో, ఏ రోజున దక్షిణార్ధ గోళంలో సదరన్ హెమిస్ఫియర్లో పగటి సమయం డే టైం తక్కువగా ఉంటుంది, లీస్ట్గా ఉంటుంది. ఆన్సర్ చేయండి. ప్రశ్న కొంచెం ఆలోచించండి, ఎందుకంటే ఇది ఆలోచించడం కోసమే అనమాట. బజర్ రౌండ్ లాగా ఏం కాదు, ఇది జస్ట్ ఆలోచింప చేయడానికి. సో దట్ మనకి కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్లో కూడా మనము కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడానికి లాస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. అదేవిధంగా ఈ టాపిక్కి సంబంధించి కూడా ఆలోచింప చేసే కొన్ని ప్రశ్నలు చూస్తే టాపిక్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనకి వెరీ గుడ్. చాలామంది అయితే June 21 అట్లా అన్నారు. సో మనకి June 21 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే June 21 రోజున సూర్యకిరణాలు నిట్ట నిలువుగా కర్కటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పడతాయి. ఆ టైంలో నార్దర్న్ హెమిస్ఫియర్కి ఎక్కువ డే లాంగెస్ట్ డే ఉంటుంది, షార్టెస్ట్ నైట్ ఉంటుంది. ఆ డేన నార్దర్న్ హెమిస్ఫియర్కి సమ్మర్ పీక్స్లో ఉంటుంది.
ఎగ్జాక్ట్గా సదరన్ హెమిస్ఫియర్లో ఆపోజిట్ ఉంటాయి అన్నమాట కండిషన్స్ అంతా. ఈ టైంలో మనకి ఆర్క్టిక్ సర్కిల్ టు నార్త్ పోల్ 24 hours డే ఉంటుంది, 0 hours నైట్ ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ఏ రోజున దక్షిణార్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఎట్లా అడుగుతాడంటే ఏ రోజున ఉత్తరార్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది అంటాడండి. సో ఇదే ప్రశ్న నార్దర్న్ హెమిస్ఫియర్లో తక్కువ డే టైం ఏ రోజు ఉంటుంది ఆన్సర్ చేయండి. 2 అని పెట్టి ఆన్సర్ చేయండి, సో దట్ మీరు ఏ క్వశ్చన్కి చెప్తున్నారో నాకు ఐడియా వస్తుంది. 2కి ఏంటి అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో డే టైం తక్కువ లీస్ట్ ఉండింది ఏ రోజు అవుతుంది, ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ రోజు ఏ రోజు సంభవిస్తుంది. December 22 అంటున్నారు, రైట్ అండి. December 22 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా ప్రశ్నలు అడుగుతుంటాడు ఇందులో. మనం ఇవన్నీ క్విజ్లో చూద్దాం, అంటే ఏ రకంగా అడుగుతాడు, చాలా రకాలుగా అడగచ్చు అనమాట. దక్షిణ ధ్రువంపై సూర్యుడు అస్తమించే రోజు ఏది, ధృవాల వద్ద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి. ఓకే, ఆ కాన్సెప్ట్ ఒకటి చూద్దామండి. 6 days 6 months లైట్ అండ్ 6 months నైట్ ఫర్ పోల్స్. ఓకే, ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూసినట్లయితే ఈ ఇమేజ్ బెటర్ అనుకోండి, ఈ ఇమేజ్ బెటర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే వింటర్ సాల్స్టిస్ నుంచి ఈక్వినాక్స్ స్ప్రింగ్ ఈక్వినాక్స్ వరకు మీరు చూసుకున్నట్లయితే భూమి మనకి నిలువుగా ఉండడం వల్ల సూర్యకిరణాలు నిట్ట నిలువుగా మకర రేఖ నుంచి భూమధ్య రేఖకు వస్తున్నాయి. ఈ జర్నీ మొత్తంలో మనకి సూర్యుడు కొంచెం వాలుగా ఉండడం వల్ల ఈ ప్రాంతం ఉంది చూసారా, ఈ ప్రాంతంలో ముఖ్యంగా పోల్స్ దగ్గర చూసుకున్నట్లయితే అంటే దక్షిణ ధ్రువం దగ్గర చూసుకున్నట్లయితే ఈ పాయింట్ భూమి ఎంత తన చుట్టూ తిరిగినా ఈ పాయింట్ ఎప్పుడు మనకు సన్లైట్ ఫేసింగ్గానే ఉంది కదండి. భూమి తిరిగినప్పటికీ కూడా భూమి మనకు తిరుగుతూ ఏమవుతుంది, ఈ పార్ట్లో మనకి డే ఉంటుంది, నైట్ ఉంటుంది, మళ్ళీ కొంతసేపు అయ్యాక ఈ పార్ట్ నైట్ అవుతుంది, మనకి డే అవుతుంది. కరెక్ట్ ఈ పార్ట్ పర్టికులర్ పాయింట్, ఈ పాయింట్ మీరు చూసినట్లయితే ఎప్పటికీ సూర్యుడికి ఫేసింగ్గానే ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఇట్లా ఉన్న ఈ సౌత్ పోల్ ఏదైతే సన్ ఫేసింగ్ ఉందో అది కంప్లీట్గా మనకి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, ఈక్వినాక్స్ వచ్చింది అంటాం. సో ఈక్వినాక్స్ వచ్చినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మనకి పోల్ దగ్గర సన్లైట్ అనేది ఆగుద్ది. మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు పోల్ చూడండి, ఇది కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి ఈ లైట్ అనేది పోల్ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా డార్క్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది, ఈ డార్క్నెస్ దాదాపుగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సన్లైట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ పోల్కి వస్తుంది. మళ్ళీ మనకి ఏమవుతుంది, సన్లైట్ అనేది ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కు ఉన్నప్పుడు అక్కడ సౌత్ పోల్ చూసుకున్నట్లయితే, దక్షిణ ధ్రువం చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఎన్నాళ్ళు పడుతుందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత నాళ్ళు పడుతుంది, డిసెంబర్ నుంచి మార్చ్ అంటే ఒక 3 నెలలు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్నాళ్ళు పడుతుంది, ఇంకొక 3 నెలలు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 నెలలు 1 year అవుతుంది కంప్లీట్ ఒక రొటేషన్కి. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో చూసుకున్నారనుకోండి, ఈ పాయింట్లో ఈక్వినాక్స్లో ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ దగ్గరికి సన్లైట్ పడుతుంది. ఇక్కడి నుంచి మొదలైన తర్వాత ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మొత్తం ఈ 2 సైకిల్స్ అంటే 6 నెలలు, మొత్తం 1, 2 6 నెలలు కంటిన్యూస్ సన్లైట్ ఉంటుందండి సౌత్ పోల్ దగ్గర ఈ ప్రాంతంలో. ద సేమ్ పాయింట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ 3 నెలలు ఈ 6 నెలలు కంటిన్యూస్ నైట్ ఉంటుంది సదరన్ పోల్లో, దక్షిణ ధ్రువం వద్ద. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మనకి ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్ దగ్గర చూద్దాం. ఇప్పుడు మనం ఆర్క్టిక్ సర్కిల్ చూద్దాం. ఆర్క్టిక్ సర్కిల్ చూస్తే మనం 6 months సన్లైట్ ఉంటుంది,
అంటే కంటిన్యూస్గా 6 months సన్లైట్ ఉంటుందండి. డే ఉంటుంది, పగలు ఉంటుంది. కంటిన్యూస్గా చీకటి ఉంటుంది, నైట్ ఉంటుంది. సేమ్ అంటార్క్టిక్ సర్కిల్లో కూడా, ఆర్క్టిక్ సర్కిల్ కాదండి, సౌత్ పోల్. సౌత్ పోల్లో ఈ విధంగా ఉంటుంది మనకు దక్షిణ ధ్రువంలో. అదేవిధంగా నార్త్ పోల్ ఉత్తర ధ్రువంలో కూడా మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్ 6 months డే ఉంటుంది. డే అంటే పగలు, నైట్ ఉంటుంది. సో మనకి దక్షిణ ధ్రువం వైపు ఈ 6 months సన్లైట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, నైట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనం చూడాలండి ఇప్పుడు. సో దక్షిణ ధ్రువం పైన అసలు మొట్టమొదటిసారిగా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడండి? దక్షిణ ధ్రువం పైన ఈక్వినాక్స్ వచ్చినప్పుడు, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటే March 21 మొట్టమొదటిసారి సూర్యుడైతే ఉదయించడం జరుగుతుంది దక్షిణ ధ్రువం పైన. March 21 నుంచి 6 నెలల వరకు కంటిన్యూస్ అక్కడ సన్లైట్ ఉంటుంది, ఎక్కడ మన దక్షిణ ధ్రువం వైపు. సో March 21 టు September 23 కంటిన్యూస్ ఆ 6 months సన్లైట్ ఉంటుంది అక్కడ. నైట్ వచ్చేసరికి మనకి కంటిన్యూస్గా September 23 టు సౌత్ పోల్ కదండి. సౌత్ పోల్ అంటే నైట్ దక్షిణ ధ్రువం పైన September 23, ఎస్ అండి, September 23 టు March 21. సౌత్ పోల్ పైన డే టైమ్ September 23. ఈ పాయింట్స్ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ చూపించి మళ్ళీ చెప్తా. అంటే సమ్వన్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి అంటున్నారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలండి. అది ఏంటంటే మనకి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొంత ఇంక్లైన్డ్గా తిరుగుతుందండి, వాలుగా తిరుగుతుంది అనమాట. సో ఈ వాలుగా తిరగడం వల్ల ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సన్ లైట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ దగ్గర చూడండి. ఈ సౌత్ పోల్ దగ్గర మనం చూసుకున్నట్లయితే భూమి ఎంతసేపటికి తిరిగినప్పటికీ ఇక్కడ మనకి లైట్ ఉంటుంది అనమాట. మనకి ఇది ఎక్కడ ఫస్ట్ టైం అసలు సౌత్ పోల్ వైపు లైట్ పడడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ పాయింట్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం దక్షిణ ధ్రువం వైపు సన్లైట్ పడుతుందండి ఇక్కడ. ఈ 3 నెలలు దాటినప్పటికీ మనకి కంటిన్యూస్గా మళ్ళీ సన్లైట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన 3 నెలలకు కూడా కంటిన్యూస్గా సన్లైట్ ఉంటుంది దక్షిణ ధ్రువం వైపు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈక్వల్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయ్యేసరికి ఏమవుతుందంటే అది చూడండి నైట్కి వెళ్ళిపోతుంది, అది కంప్లీట్గా నైట్ హెమిస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడికి ఎప్పుడు భూమి తిరిగినప్పటికి కూడా తన చుట్టూ తనకి ఎప్పుడూ భూమి ఈ దక్షిణ ధ్రువం వైపు పగలైతే కనబడదు అనమాట, ఎందుకంటే షాడోకి వెళ్ళిపోయింది. సో కంటిన్యూస్ ఈ హాఫ్ ఏదైతే ఉంది 6 నెలలు సౌత్ పోల్ అనేది చీకట్లో ఉంటుందండి. కంటిన్యూస్ ఈ హాఫ్ సౌత్ పోల్ పగల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ నార్త్ పోల్స్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నార్త్ పోల్ చూసారనుకోండి, ఈ ప్రాంతంలో అసలు నార్త్ పోల్ కంప్లీట్లీ చీకటి ప్రాంతంలో ఉంది. భూమి తన చుట్టూ తను తిరిగినప్పటికీ కూడా ఈ ప్రాంతం ఎప్పటికీ చీకట్లోనే ఉంటుంది కదండి. ఈ పాయింట్ పర్టికులర్ నార్త్ పోల్, ఉత్తర ధ్రువం. సో మనకు ఫస్ట్ టైం నార్త్ పోల్ చీకటికి ఈ పొజిషన్లో వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అది నైట్లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా నైట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ టైం మనకి సూర్యోదయం నార్త్ పోల్లో ఈ రోజున అవుతుంది March 21. సో March 21 సూర్యోదయం అయినప్పటి నుంచి మళ్ళీ మనకి September 22 వరకు నార్త్ పోల్లో సూర్యుడు ఉంటాడండి. సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్కర్ పాయింట్ చేంజ్ అంటున్నారా? ఓకే, షూర్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సౌత్ పోల్ ఉంది చూసారండి, సౌత్ పోల్ ఇది నార్త్ పోల్ అంటాం, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. భూమి ఈ పాయింట్ నుంచి ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3, ఇది 4. భూమి ఎగ్జాక్ట్గా 1 పాయింట్లో ఏముంటుంది మనకి? ఈక్వినాక్స్ ఉంటుంది. ఈక్వినాక్స్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ భూమి సెంటర్ గుండా డే నైట్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుందండి. సో మనకి ఎగ్జాక్ట్గా 1 దగ్గర ఉన్నప్పుడు సన్లైట్ ఈక్వల్గా పడుతుంది హాఫ్లో. సో మనం నార్త్ పోల్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ నార్త్ పోల్ గురించి మాట్లాడదాం.
ఎగ్జాక్ట్గా ఈక్వినాక్స్లో ఉన్నప్పుడు నార్త్ పోల్కి లైట్ స్టార్ట్ అయిందండి ఇక్కడ. సో ఈ పాయింట్లో లైట్ స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళిందండి. ఇప్పుడు ఇది 4 అనుకోండి, మనకి భూమి సపోజ్ 1 to 2 వెళ్ళింది అనుకోండి. 1 to 2 వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది లైట్? సదరన్ పోల్ దగ్గర 1 to 2 లైట్ కంటిన్యూస్గా ఉంటుందండి. 24 hours లైట్ ఉంటూనే ఉంటుంది అనమాట. 1 to 2, 2 to 3 చూసుకున్నా మీకు ఎల్లవేళ లైట్ ఉంటుందండి. భూమి తిరిగినప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా పాయింట్ దక్షిణ ధ్రువం దగ్గర అయితే పగలే ఉంటుందన్నమాట, నైట్ రాదు. అగైన్ సేమ్ థింగ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు 3 నుంచి స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ 4 నుంచి మళ్ళీ 1 వచ్చేసరికి అది షాడో రీజియన్కి వెళ్ళిపోద్దండి. అంటే కంటిన్యూస్గా 6 months నైట్ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్స్ యాక్చువల్లీ మీకు డైరెక్ట్గా ఒక గ్లోబ్ లాగా డైరెక్ట్ క్లాస్ ఫిజికల్గా అయితే ఇది కొంచెం క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది ప్రెజెంటేషన్ కాబట్టి అది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ థియరటికల్ క్లాస్ అయితే ఆ గ్లోబ్ తీసుకొచ్చి ఆ లైట్ ఫేసింగ్తో అంటే ఎక్స్పెరిమెంట్ బేస్ మీద ఈజీగా అర్థమవుతుంది అది. సో ఇది ఒకసారి మీరు చూడండి, వై 6 months పోల్స్, వై 6 months డే అట్ పోల్స్, 6 months నైట్ అట్ పోల్స్ అంటే ఎక్కడన్నా వీడియో టైప్ అట్లా ఉంటే కొంచెం క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ఇది ప్రెజెంటేషన్లో ఒకసారి ఇమాజిన్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనకి చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనము సౌత్ పోల్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ పోల్లో 6 months సన్లైట్ ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది అనుకున్నాం. 6 months సన్లైట్, అసలు దక్షిణ ధ్రువం పైన సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? మనకు ఫస్ట్ టైం దక్షిణ ధ్రువం పైన ఎప్పుడు కనబడతాడంటే ఫస్ట్ టైం ఈక్వినాక్స్ అప్పుడు. అది కూడా ఏం ఈక్వినాక్స్ మనకి? సెప్టెంబర్ 23rd. సెప్టెంబర్ 23rd మొట్టమొదటిసారి. డైరెక్ట్గా పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, లేకపోతే దక్షిణ ధ్రువం పైన గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిసారిగా సూర్యుడు సెప్టెంబర్ 23న కనిపిస్తాడు. ఈ సెప్టెంబర్ 23 నుంచి కంటిన్యూస్గా సన్లైట్ మనకి మార్చ్ 21 వరకు ఉంటుందండి. మార్చ్ 21 తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు, అంటే అక్కడ నైట్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ 21 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 23rd వరకు అక్కడ చీకటిగానే ఉంటుంది. అంటే దాని అర్థం సెప్టెంబర్ కదండి, మార్చ్ టు డిసెంబర్, సెప్టెంబర్ కదండి ఇది. సో నెక్స్ట్ మార్చ్ టు మనకి 6 నెలలు, మార్చ్ నుంచి 6 నెలలు అంటే ఏదో వస్తుందండి, నైట్, ఏప్రిల్, మే, జూన్, సెప్టెంబర్ 23rd అండి, రైట్. 6 months. సో 6 months సన్లైట్, 6 months నైట్ ఉంటుంది. డైరెక్ట్గా డేట్స్ గుర్తుపెట్టేసుకోండి, కన్ఫ్యూజన్ ఉందంటే. నెక్స్ట్ నార్త్ పోల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 6 months మనకి పగలుంటుంది, 6 months నైట్ ఉంటుంది. నార్త్ పోల్లో మొట్టమొదటిగా అసలు సూర్యోదయం ఎక్కడవుతుంది? ఉత్తర ధ్రువం పైన సూర్యుడు అసలు ఎప్పుడు ఫస్ట్ టైం కనబడతాడు అంటే మార్చ్ 21st కనబడతాడు. సేమ్ ఆపోజిట్ అండి, ఇక్కడ ఎప్పుడైతే నైట్ ఉంటుందో ఇక్కడ డే ఉంటుంది. మార్చ్ 21 టు సెప్టెంబర్ 23rd ఇక్కడ రాత్రి ఉన్నది, ఇక్కడ పగలు ఉంటుంది. రాత్రి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే డే ఉంటుందో అక్కడ నైట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ నార్త్ పోల్ సౌత్ పోల్. సో ఇవే డేట్స్ అంటే సెప్టెంబర్ 23rd టు మార్చ్ 21 ఇక్కడ రాత్రి ఉంటుంది. 6 months డే, 6 months నైట్. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకోటి పోల్ అవుతుంది. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామ్లో, దక్షిణ ధ్రువం పైన సూర్యుడు ఉదయించే రోజు ఏది అంటాడు, సెప్టెంబర్ 23. దక్షిణ ధ్రువం పైన సూర్యుడు అస్తమించే రోజు ఏది అంటాడు. మళ్ళీ మనం దాన్ని సెప్టెంబర్ 23 అయిపోయిన తర్వాతనే మనకి సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించే రోజు మార్చ్ 21 అంటాం. ఎగ్జాక్ట్గా ఏదైతే సౌత్ పోల్కి ఉంటే ఆపోజిట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ ధ్రువం పైన సూర్యుడు ఉదయించే రోజు అన్నాడు అనుకోండి,
అప్పుడు మనం ఆన్సర్ ఏమంటాము, సెప్టెంబర్ 23 అంటాం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్, ఉత్తర ధ్రువం పైన సూర్యుడు అస్తమించే రోజు ఏది అన్నాడు అనుకోండి, సెప్టెంబర్ 23. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ధ్రువంది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అవుతాయి అన్నమాట వేరే ధ్రువం పైన. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ చూడండి. మనం క్విజ్లో అయితే నేను మోస్ట్లీ ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తా క్విజ్ కూడా, కాబట్టి క్లారిటీ వస్తుంది. అంటే ఏ రకమైన ప్రశ్న అడుగుతాడు, డేట్స్ ఎట్లా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీంతో మనకి ఎర్త్ మూమెంట్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిందండి. ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏం లేదండి, ఈ ఒక్క డయాగ్రామ్ ఉంది కదా, దీన్నే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఈ డయాగ్రామ్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, భూమి తన చుట్టూ తను తిరిగినప్పటికీ ఈ ప్రాంతం ఒక రోజైతే పగల్లో ఉంటుంది. అదే ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మనకి 1 నుంచి 3 వరకు 1 to 3 కంప్లీట్ జర్నీలో సౌత్ పోల్ ఎప్పుడూ సూర్యుడు ఫేసింగే ఉంటుంది, అంటే ఎప్పుడూ లైటే ఉంటుంది అన్నమాట అక్కడ. నెక్స్ట్ 3 to 4 to మళ్ళీ 1 వెళ్ళేసరికి సౌత్ పోల్ చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సౌత్ పోల్ చీకట్లోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రమ్ 3 to 4 to 1 కంటిన్యూస్లీ సౌత్ పోల్ చీకట్లో ఉంటుంది. ఫ్రమ్ 1 to 2 to 3 సౌత్ పోల్ కంటిన్యూస్లీ డేలో ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఏంటి నార్త్ పోల్ గురించి చూసుకుందాం. నార్త్ పోల్ మనకి 1 దగ్గర వచ్చేసరికి చీకట్లోకి వెళ్ళిపోయిందండి, 2 వరకు చీకట్లోనే ఉంది, 3 వచ్చేసరికి మళ్ళీ జస్ట్ సూర్యోదయం అవుతుంది. సో 1 to 2, 2 to 3 నార్త్ పోల్ ఉత్తర ధ్రువం చీకట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా సూర్యోదయం మనకి నార్త్ పోల్లో ఈ రోజున అయింది ఇక్కడ 3 దగ్గర. సో 3 to 4 మళ్ళీ 4 to 1 కంటిన్యూస్గా 6 నెలలు ఉత్తర ధ్రువం పైన, అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనకి కంటిన్యూస్ సన్లైట్ ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే మనకి పోల్స్ ధ్రువాల వద్ద 6 months డే 6 months నైట్ ఉంటుందండి. పోల్ దగ్గర కంటిన్యూస్గా 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. ఓకే, సో దీంతో మనకి ఎర్త్ మూమెంట్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అండి శర్మాస్ గారు ఎర్త్ రొటేషన్ స్పీడ్ అనేది ఎగ్జాక్ట్లీ ఉంటుందండి. రొటేషన్ స్పీడ్ 1610 స్పీడ్ ఎగ్జాక్ట్గానే ఉంటుంది అది. నెక్స్ట్ మనం ఎక్లిప్సెస్ అనే టాపిక్కి వెళ్దామండి. ఎక్లిప్సెస్, దీన్నే మనం గ్రహణాలు అని అంటాము. ఎక్లిప్సెస్ గ్రహణాలు సింపుల్ అండి. ఎక్లిప్స్ అంటే ఏంటి, గ్రహణం అంటే ఏంటి, ఒక వస్తువు ఉందనుకోండి, ఇక్కడ ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పైన లైట్ మనం వేసామనుకోండి, కాంతి, ఏమవుతుంది, ఈ వస్తువు ఆ కాంతిని అడ్డగిస్తుంది. దాంతో ఆ కాంతి ఏదైతే అడ్డగిస్తుందో ఆ ప్రాంతంలో కాంతి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, మిగతా ప్రాంతంలో మళ్ళీ కాంతి అనేది ఉంటుంది. సో ఇక్కడంతా కాంతి ఉంటుంది. ఈ పార్ట్లో ఏదైతే ఉందో ఇక్కడ కాంతి రాదు, ఎందుకంటే ఈ వస్తువు ఆ కాంతిని లైట్ని అడ్డుకుంది కాబట్టి. సో ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు కాంతిని అడ్డుకుంటే ఆ వస్తువు యొక్క నీడ పడుతుంది కదండి, ఆ నీడలో మరొక వస్తువు ఏదన్నా ఉందనుకోండి, ఇక్కడ ఇంకో ఇది 1 అనే వస్తువు, ఇది 2 అనే వస్తువు ఇంకోటి ఉంది ఎక్కడో, అంటే 1 అనే వస్తువు పైన కాంతి పడినప్పుడు ఆ 1 యొక్క నీడలో ఇంకొక వస్తువు ఏదన్నా ఉందనుకోండి, అట్లాగా ఆ వస్తువు పైన ఈ 1 యొక్క నీడ పడుతుంది. సో 1 యొక్క నీడ 2 అనే వస్తువు పైన పడుతుంది. ఈ విధంగా ఒక వస్తువు యొక్క నీడ మరొక వస్తువు పైన పడడంనే మనము ఎక్లిప్స్ అంటాము. సో ఎక్లిప్స్ అంటే డెఫినేషన్ ఏంటంటేనండి, ఒక వస్తువు యొక్క నీడ మరొక వస్తువు మీద పడటంనే గ్రహణం, ఎక్లిప్స్ అని అంటాము. ఒక వస్తువు యొక్క నీడ మరొక వస్తువు మీద పడటాన్ని గ్రహణం అని అంటాము. మనకి జనరల్గా
ఆస్ట్రానమీలో సంబంధించి ఎక్లిప్సెస్ వేటి గురించి మాట్లాడుకుంటామంటే 3 బాడీస్ గురించి మాట్లాడుకుంటాం. ఏంటవి? ఒకటి సన్, ఒకటి మూన్, ఒకటి ఎర్త్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ 3 స్ట్రైట్ లైన్లో రావాలి. మనకి సన్ అనేది ఫిక్స్ అనమాట. సన్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి? ఎర్త్ ఉంటుంది. ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంటుందండి. సో ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది. మూన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఒకలాగా ఉంటుంది. ఎర్త్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మూన్ ఇక్కడ ఉందనుకోండి, ఇంకొకలా ఉంటుంది. సో ఒక్కొక్క కేసు మనం చూద్దాం. ఫస్ట్ ఎర్త్ ఉంది, ఇక్కడ ఉందనుకోండి ఎర్త్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి. మూన్ మనకి ఇక్కడ ఉంది అనుకోండి. ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడుతుంటుంది. సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడినప్పుడు మనకి కొంత కాంతి ఇట్లా వెళ్ళి ఇట్లా డైవర్స్ అయిపోతుంది. అయితే భూమి ఆ కాంతిని అడ్డుకోవడం వల్ల భూమి యొక్క నీడ మనకి ప్రధానంగా కొంత ప్రాంతంలో భూమి యొక్క నీడ పడుతుందండి. ఇవన్నీ ఇమేజెస్ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ ఆ మెకానిజం అర్థం చేసుకోండి. కంప్లీట్ నీడ ఎక్కడైతే ఉంటుందండి, మనకి భూమి యొక్క కంప్లీట్ నీడ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లైట్గా మనకి వెలుతురు ఉంటుంది, లైట్గా నీడ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్లీ వెలుతురు ఉంటుంది అనమాట. మనకి ఇది లైట్గా వెలుతురు, లైట్గా చీకటిగా ఉంటుంది ఈ ప్రాంతం. 1 అనేది కంప్లీట్లీ చీకటిగా ఉంటుంది ప్రాంతం. 2 అనేది కొంచెం చీకటి, కొంచెం వెలుగు ఉంటుంది. ఈ బయట ఇంకా వచ్చేసరికి కంప్లీట్లీగా మనకి వెలుగు ఉంటుంది. ఈ విధంగా ఒక కేసు ఉంటుంది. రెండో కేసు గురించి మాట్లాడుకుందాం. సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది. ఇప్పుడు చంద్రుడు మనకి ఇందాకేంటి, భూమికి రైట్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు భూమికి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో వచ్చాడు అనుకోండి. సూర్యుడికి మరియు భూమికి చంద్రుడు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చంద్రుడి మీద కూడా కొన్ని కిరణాలు పడతాయి. చంద్రుడు పడిన కిరణాలు కొన్నిటిని ఎస్కేప్ చేస్తుంది. చంద్రుడి యొక్క షాడో మనకి కంప్లీట్లీ షాడో ఇట్లా పడుతుంది. చంద్రుడి యొక్క కంప్లీట్లీ షాడో. 1 అనే ప్రాంతం ఏంటంటే కంప్లీట్లీగా చీకటిగా ఉంటుంది. 2 ఏంటంటే కాస్త మనకి చీకటిగా కాస్త వెలుతురుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు పడిన కిరణాలు కొంత మనకి ఇట్లా డైవర్జ్ అవుతాయి కాబట్టి. 3 అనేది కంప్లీట్ వెలుతురుగా ఉంటుంది. సో ఇది సెకండ్ కేసు అనమాట. సంభవించే టైప్స్ ఈ రెండేనండి. సో ఈ రెండింటి గురించే ప్రధానంగా మెకానిజమ్స్ మనం చూస్తాం ఈరోజు. సో ప్రధానంగా మనము ఈ 2 మెకానిజమ్స్నే చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఇది అర్థం అవ్వాలంటే మనకి ఈ కంప్లీట్లీగా చీకటి ఉన్న ప్రాంతం ఏమంటాము అనేది చూద్దాం. దాని తర్వాత ఆ చీకటి బయట ఉన్నది అంటే కాస్త చీకటిగా కాస్త వెలుతురుగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటాము అనేది చూద్దాం. సో దాంతో మనము ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్ గురించి చూసి వాటి గురించి పాయింట్స్ వెళ్ళిపోవచ్చండి. మెకానిజం అయితే గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఉన్నప్పుడు ఎక్లిప్సెస్ అనేవి సంభవిస్తాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదిగోండి మనకి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది. ఈ సూర్య యొక్క కాంతి భూమిపైన పడినప్పుడు మనకి కొంత పార్ట్ మాత్రం కంప్లీట్లీ చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్న ప్రాంతంనే మనము అంబ్రా అంటాము. ఆ చీకటిగా ఉన్న ప్రాంతాన్ని అంబ్రా అని అంటాము. ఆ చీకటి ఆ ప్రాంతం కాకుండా కొంచెం పక్కన ప్రాంతం మనము కాస్త వెలుతురు కాస్త చీకటిగా ఉందిగా దాన్ని పెనుంబ్రా అంటాము. సో 2 రకాలు ఉంటాయండి. ఒకటి అంబ్రా, దీన్నే మనం తెలుగులో ప్రచ్ఛాయ అంటాం. రెండోది పెనంబ్రా. పెనంబ్రా పాక్షిక ఛాయ. అంబ్రా, పెనంబ్రా.
అంబరా అంటే ఏంటి మనకి? భూమి యొక్క, ఇక్కడ చూసుకున్నట్లయితే అంబరా గురించి చూడండి. భూమి ఉంది, భూమి యొక్క సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంది. సో సన్కి ఎదురుగా భూమి యొక్క కొంత భాగం మాత్రమే ఉంది, మిగతా భాగం అంతా చీకటిగా ఉంటుంది. సో ఆ చీకటి భాగం ఉండడం వల్ల ఆ చీకటి భాగం సైడ్ కొంత షాడో, నీడని భూమి వదులుతుంది. ఆ చీకటిగా ఉన్న ప్రాంతాన్ని మనం అంబరా అంటాము. ఆ అంబరా చుట్టూ ఉన్న భాగాన్ని మనము పాక్షిక ఛాయ అంటాము, పెనుంబ్రా అంటాము. షాడో రీజన్, కంప్లీట్ షాడో రీజన్ ఏమంటామంటే అంబరా అంటాము. పార్షియల్ షాడో రీజన్ని మనము పెనుంబ్రా అని అంటాము. అంబరా, పెనుంబ్రా 2 పాయింట్స్ ఆ మీనింగ్ తెలుసుకోండి. అంబరా అంటే టోటల్ డార్క్నెస్ అండి, కంప్లీట్గా మనకి చీకటిగా ఉంటుంది. పెనుంబ్రా అంటే పార్షియల్ డార్క్నెస్. పార్షియల్ డార్క్నెస్. ఇప్పుడు మనం ఎక్లిప్సెస్ 2 రకాలండి. ఒకటి సోలార్ ఎక్లిప్స్, మరొకటి లూనార్ ఎక్లిప్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఎక్లిప్సెస్ 2 రకాలు. ఒకటి సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం. 2 లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవచ్చు. సన్, ఎర్త్. ఈ సన్ యొక్క లైట్ని ఎర్త్ అడ్డుకుంటుంది. సో ఆ నీడ, ఎర్త్ యొక్క నీడ కంప్లీట్గా పడే డార్క్నెస్ ఉన్న ఏరియానే మనము అంబ్రా అంటాము. ఆ అంబ్రా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మనము పెనుంబ్రా అంటాము. నెక్స్ట్ మనం ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ చూద్దామండి. సూర్యగ్రహణం. సోలార్ ఎక్లిప్స్. సూర్యుడు, సన్ను, చంద్రుడు, మూను, భూమి, ఎర్త్, ఈ 3 స్ట్రెయిట్ లైన్లో రావాలండి. స్ట్రెయిట్ లైన్లో రావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇదే ఆర్డర్లో రావాలి. ఎస్ఎంఈ, సన్ను, మూన్, ఎర్త్ ఒకటే లైన్లో వచ్చి ఇదే ఆర్డర్లో రావాలి. అంటే మూన్ అటువైపు ఉండకూడదు. ఎగ్జాక్ట్గా మూన్ అనేది సన్కి, ఎర్త్కి మధ్యలో ఉండాలన్నమాట. స్ట్రైట్ లైన్ ఉండాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు సోలార్ ఎక్లిప్స్ సంభవిస్తుంది. సన్, మూన్, ఎర్త్ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు సోలార్ ఎక్లిప్స్ సంభవిస్తుంది. ఇది ఎట్లా జరుగుతుందో మనం ఇక్కడ ఇమేజ్లో చూద్దాం. సూర్యకిరణాలు చంద్రుడి పైన పడ్డాయి. చంద్రుడు ఆ కిరణాలు కొంత భాగాన్ని అడ్డుకోవడం వల్ల చంద్రుని యొక్క నీడ ఏర్పడుతుంది. చంద్రుని యొక్క నీడ కాస్త భాగం భూమిపైన పడుతుంది. ఆ చంద్రుడి పక్కన ఉన్న మనకి పెనుంబ్రా రీజన్ కూడా భూమిపైన పడుతుంది. సో ఎవరన్నా ఒక వ్యక్తి ఆ మూన్ యొక్క అంబరా రీజియన్లో ఉన్నాడు అనుకోండి, అంటే మూన్, ఎర్త్ పైన ఎవరో ఒక వ్యక్తి భూమిపైన ఎగ్జాక్ట్గా మనకి మూన్ యొక్క అంబరా రీజన్, అంటే కంప్లీట్గా చీకటుకున్న ప్రాంతం కొంత ఉంది కదండి, ఆ ప్రాంతంలో ఎవరన్నా ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి భూమిపైన, అతనికి మనకి కంప్లీట్లీ డార్క్ ఉంటుందండి. సో అంబరా రీజన్లో ఎవరన్నా వ్యక్తి ఉంటే భూమిపైన అతనికి కంప్లీట్గా డార్క్గా ఉంటుంది, కంప్లీట్ డార్క్నెస్. అతనికి సూర్యుడు అనేది అసలు కనబడ్డనమాట ఆ టైంలో. మనకి ఒకవేళ ఎవరైనా భూమిపైన ఒక వ్యక్తి పెనుంబ్రా రీజియన్లో ఉన్నాడు అనుకోండి, పెనుంబ్రా ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ పెనుంబ్రా రీజియన్లో ఉన్న వ్యక్తికి
సూర్యుడు కనబడతాడు కానీ పాక్షికంగా కనబడతాడు. పూర్తిగా కనబడకుండా ఉండేది ఇక్కడ మనకి ఒకవేళ ఎవరన్నా వ్యక్తి ఈ చంద్రుడి యొక్క అంబ్రా ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి, అతను కంప్లీట్గా సూర్యుడు కనబడడు. అదే ఎవరన్నా ఒక వ్యక్తి పెనంబ్రా రీజియన్లో ఉన్నాడు అనుకోండి, అతనికి సూర్యుడు పాక్షికంగా కనబడతాడు. సో సూర్యుడు అనేది పార్షియల్గా కనబడతాడు. ఎవరన్నా ఒక వ్యక్తి ఈ అంబ్రా కాదు పెనంబ్రా కాదు, అవుట్ సైడ్ ఆఫ్ అంబ్రా పెనంబ్రా ఉన్నాడు అనుకోండి, అంటే అంబ్రాలో కాకుండా పెనంబ్రాలో కాకుండా బయట ఎక్కడన్నా ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఒక వ్యక్తి అవుట్ సైడ్ ఆఫ్ అంబ్రా అండ్ పెనంబ్రా బయట ఉన్నాడు అనుకోండి ఎవరన్నా వ్యక్తి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి కంప్లీట్గా మనకి మూన్ ఏం బ్లాక్ చేయట్లేదు కాబట్టి కంప్లీట్గా సన్ కనబడతాడు. సో అతనికి సన్ అనేది కంప్లీట్గా విజిబుల్ ఉంటుంది. ఏ రకమైన ఎక్లిప్స్ గ్రహణం అతనికి ఏమీ ఉండదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. సో ఈ మనకి సోలార్ ఎక్లిప్స్లో చూసుకున్నట్లయితే సూర్యుడు కనబడడండి, అందుకే దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటున్నాం అనమాట. ఎందుకు సూర్యుడు కనబడ్డు? ఆ సూర్యుడు మధ్యలో చంద్రుడు అడ్డు రావడం వల్ల. సో సోలార్ ఎక్లిప్స్లో మనకి కంప్లీట్గా చీకటిగా ఉంటుంది. అవునండి రోజా గారు, అదే పాయింట్ చెప్తున్నా. ఈ ఎక్లిప్సెస్ అన్ని ప్లేసెస్లో క్లియర్ కనిపించవు, కొన్ని ప్లేసెస్లో క్లియర్గా ఎక్కువగా కనిపిస్తుంది కదా సార్ అంటే, ఇప్పుడు అదే పాయింట్. ఎవరన్నా ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది సూర్యుడు, సూర్యుడు యొక్క లైట్ మనకు వస్తుంది, సూర్యుడు లైట్ చంద్రుడి పైన పడింది, చంద్రుడి యొక్క నీడ ఎగ్జాక్ట్గా మనకి కాస్త ప్రాంతంలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకి చంద్రుడి యొక్క నీడ ఆ పాయింట్లో ఉన్నారనుకోండి ఎవరన్నా భూమి పైన, ఆ పాయింట్లో ఆ ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఏంటంటే అసలు కంప్లీట్లీగా చంద్రుడి యొక్క షాడో నీడలో ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి ఏం కనబడదు అసలు సూర్యుడు అనేది అప్పుడు. అదే మనకి ఈ పెనుంబ్రా ఉన్నది చూసారా, కంప్లీట్గా చీకటి కాకుండా పాక్షికంగా చీకటి ఉన్న ప్రాంతం ఉంది కదా పెనుంబ్రా, భూమిపైన ఎవరన్నా వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నారనుకోండి పెనుంబ్రా ప్రాంతంలో, వాళ్ళకి ఏంటంటే సూర్యుడు కనిపిస్తాడు కానీ పాక్షికంగా కనిపిస్తాడు, ఎందుకంటే పాక్షికంగా చంద్రుడు సూర్యుడిని అడ్డుకుంటాడు కాబట్టి వాళ్ళకి. ఈ ప్రాంతాల్లో కాకుండా ఎవరన్నా వేరే ప్రాంతంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను కంప్లీట్గా కనబడతాడు సూర్యుడు, ఏ మాత్రము అతనికి డిఫరెన్స్ ఉండదు. వన్ సైడ్ టోటల్ అంబ్రా పెనుంబ్రా ఉంటుంది కదా సార్, మిగతా ప్లేస్ ఎక్కడిది అంటే ఒక హోల్ సైడ్ అంబ్రా ఉండదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకు భూమి అంతా అంబ్రా ఉండదు. ఇక్కడ చూడండి భూమిలో సగభాగం మనకి, ఇక్కడ చూడండి భూమిలో ఈ ప్రాంతం అంబ్రా అండి, ఆ భాగం, ఈ మొత్తం భాగం మనకి పెనుంబ్రా అండి. ఇంకా మిగిలింది ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఇక్కడ వీళ్ళందరికీ యాక్చువల్గా డే, కానీ ఈ పాయింట్స్ మిగతా అంతా ఉన్నాయి కదా, వాళ్ళకి ఈ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సూర్యగ్రహణం ఉండదండి. ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ వేసుకుంటున్నామో సో ఈ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సూర్యగ్రహణం ఏర్పడదు. 1 ఇది. 2 చూసుకుందాం. 2 ఎవరు అంటే వీళ్ళు, ఈ 2లో ఉన్న వాళ్ళకి పాక్షికంగా గ్రహణం ఏర్పడుతుంది. ఈ 3 అంటే కంప్లీట్గా ఈ మూన్ యొక్క అంబ్రా రీజన్ అండి, అది 3. సో 1లో ఉన్న వాళ్ళకి నో సోలార్ ఎక్లిప్స్. అదే మనకి 2లో ఉన్న వాళ్ళకి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. త్రీలో ఉన్న వాళ్ళకి కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్. నైట్ వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, ఒక భాగం చీకటిగా ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఆబ్వియస్లీ సోలార్ ఎక్లిప్స్ వాళ్ళకి సంబంధం లేదు, ఆ హాఫ్ వదిలేసేయండి. ఎక్కడైతే మనకి సూర్యకిరణాలు పడుతున్నాయో ఆ సగభాగంలోనే ఈ 3 ప్రాంతాలు ఉంటాయి. సన్లైట్ పడే హాఫ్లోనే అండి, సన్లైట్ పడని హాఫ్ ఏదైతే నైట్ ఉంటుందో
వాళ్ళకి ఎట్లా సంబంధం ఉండదు సూర్యగ్రహణం. ఎందుకంటే సూర్యగ్రహణం మనకి ఎప్పుడు సంభవిస్తుంది? పగలు సంభవిస్తుంది. పగలు మనకి భూమిలో సగభాగం మాత్రమే పగలు ఉంటుంది. ఆ సగభాగంలో కూడా, పగలు ఉన్న సగభాగంలో కూడా ఏ ప్రాంతాల్లో అయితే కంప్లీట్గా సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి పైన పడి చంద్రుడి యొక్క నీడ ప్రాంతంలో ఉంటారో, థర్డ్ మనం ఇక్కడ వేసుకున్న నెంబర్స్లో 3 ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా సూర్యుడు కనబడ్డు. ఎందుకంటే కంప్లీట్గా మూన్ యొక్క షాడోలో ఉంటున్నారు వాళ్ళకి కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ ఉంటుందండి 3లో ఉన్నవాళ్ళు. అదేవిధంగా మనకి ఈ 2 ప్రాంతంలో ఉన్నారు చూసారా, ఈ పెనుంబ్రా ప్రాంతం 2 అనుకున్నాం. ఈ 2లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పాక్షికంగా అయితే ఆపగలిగాడు చంద్రుడు సూర్యుడి కిరణాలు, కానీ కంప్లీట్గా ఆపలేకపోయాడు. కొంత కిరణాలు అప్పటికి పడుతుంటాయి కాబట్టి వాళ్ళకి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ ఉంటుంది. 1లో ఉన్న వాళ్ళకి అసలు సోలార్ ఎక్లిప్సే ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. లేదండి సతీష్ గారు, ఎప్పుడు సేమ్ ఉండదు. ఆ పాయింట్ చెప్తాను నేను నెక్స్ట్. సో ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు అనే పాయింట్ అయితే మనకు తెలుసు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. సో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఎప్పుడు మనకు చంద్రుడు ఇక్కడే ఉండడు కదండి. అంటే ఈ ఇమేజ్లో మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ చంద్రుడు ఏదైతే ఉంటాడో మనకు తిరుగుతూ ఉంటాడు అనమాట. సో చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు భూమిపైన ఈ చంద్రుడి యొక్క ఛాయ, షాడో కూడా చంద్రుడితో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అప్పుడు చంద్రుడి ఛాయ ఎక్కడ పడుతుంది? మనకి ఈ ప్రాంతంలో పడుతుంది. సో ఆ టైంలో ఇక్కడ అంబరా వస్తుంది, ఇక్కడ అనంబరా పనంబరా అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఈ ప్రాంతంలో ఎవరన్నా ఒక వ్యక్తులు ఉంటే వాళ్ళకి మళ్ళీ కంప్లీట్గా సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంటుంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి చంద్రుడి యొక్క నీడ కూడా మనకి భూమి మీద అట్లా కదులుతూ వస్తుంది. కాబట్టి సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడూ ఒకటే పాయింట్లో ఉండదు, అది కదులుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పాయింట్ ఆన్ ఎర్త్లో, భూమిపైన ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కసారి సూర్యగ్రహణం ఏర్పడుతుంటుంది అనేది చూడాలి. అంటే మారుతూ ఉంటుంటుంది అది, ఎందుకంటే మనకి భూమి కూడా రొటేషన్ అవుతాడు కాబట్టి, చంద్రుడు కూడా తిరుగుతూ ఉంటాడు కాబట్టి మనకి యాజ్ ఇఫ్ ఎట్లా అంటే ఆ అంబ్రా రీజన్ భూమిపైన మనకు మారుతూ ఉంటుంది. ఒకసారి ఈ పాయింట్లో ఉందనుకోండి, నెక్స్ట్ మళ్ళీ భూమి రొటేషన్, భ్రమణం అవుతుంది కాబట్టి ఈ పాయింట్కి వస్తుంది అంబ్రా. ఇంకో 2-3 గంటలకి ఈ పాయింట్కి వస్తుంది అంబ్రా, ఇంకొంతసేపటికి ఈ పాయింట్కి వస్తుంది. కాబట్టి అంబ్రా మనకి మారుతూ ఉంటుంది. ఎవరైతే అంబ్రా క్రింద వస్తారో వాళ్ళకి ఆ సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి సూర్యగ్రహణం అనేది మనకి మారుతూ ఉంటుంటుందండి, డిఫరెంట్ పాయింట్స్లో అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ మెకానిజం అంటే ఇది ఇంకా ఇమాజినేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇంకా. సో టైం తీసుకోండి. ఇక్కడైతే మీరు క్లాస్లో ఇది విన్నారు కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆలోచించండి. ఓకే, మనకి భూమి అయితే తన చుట్టూ తాను తిరుగుతుంటుంది, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి యొక్క నీడ పడుతుంటుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నాడు కాబట్టి ఒక టైంలో ఇక్కడ మనకి అంబ్రా రీజన్ ఉంటుంది, ఇంకొంచెం భూమి తిరుగుతుంది కాబట్టి అంబ్రా రీజన్, ఆ ఛాయ మనకి ఈ ప్రదేశంలో వస్తుంది. ఈ ప్రదేశంలో అంటే మారుతూ ఉంటుంటుంది అనమాట ఆ ఛాయ ప్రదేశం. సో సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అనేది ఎప్పుడూ ఒకటే పాయింట్లో ఉండదు, భూమిపైన వేరు ప్రాంతాల్లో వేరు సమయాల్లో వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంటుంది. అట్లా ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీడే ఉండదండి మనకి. ఈ 3 స్ట్రైట్ లైన్ ఎప్పుడు రేర్ కేసెస్లోనే వస్తాయండి. అట్లా ఎవ్రీడే ఎక్లిప్స్లు ఉండవు. 3 స్ట్రైట్ లైన్ అంటే ఏంది, మనకి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 1 మంత్ పడుతుంది. సో ఆ 1 మంత్లో 2 పాయింట్స్లో మనకి ఒకసారి ఇక్కడ వస్తాడు చంద్రుడు స్ట్రైట్ లైన్లో, ఇంకొకసారి చంద్రుడు మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, మధ్యలో భూమి ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చంద్రుడు ఉంటాడు. ఈ 2 కేసులు ఉంటాయి. కాబట్టి ఆ 2 కేసుల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి గ్రహణాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డైలీ ఉండడానికి ఉంటుందండి.
సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి సోలార్ ఎక్లిప్స్ గురించి. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనుకుందాం సోలార్ ఎక్లిప్స్ గురించి. అయితే సోలార్ ఎక్లిప్స్ చూసే ముందు ఒక పాయింట్స్ నేర్చుకుందామండి. మనం ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ చూసుకుందాం. ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ మనం చూసుకోవాలి. న్యూ మూన్ అంటే అమావాస్య, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి. ఫుల్ మూన్ న్యూ మూన్ ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం చూద్దామండి. అమావాస్య పౌర్ణమి అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది మనం చూడాలి. సో ఎట్లా ఏర్పడుతుందని చూడాలి అన్నప్పుడు మనం సింపుల్గా ఏంటి అంటే సూర్యుడు ఉంటాడు, మనకి భూమి ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు అయితే తిరుగుతూ ఉంటాడు, మూన్. కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వలన ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడడం వలన మనకి ఈ పౌర్ణమి అమావాస్య అనేవి సంభవిస్తాయి. వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి సన్లైట్, సూర్యకిరణాలు మనకి ఈ డైరెక్షన్లో వస్తున్నాయండి. అంటే సూర్యుడు మనకి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సూర్యకిరణాలు మనకి ఈ విధంగా వస్తున్నాయి. మనకి ఇది భూమి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈ కండిషన్ తీసుకోండి. ఈ 1 అనే కండిషన్లో ఒకవేళ చంద్రుడు ఇక్కడ ఉన్నట్లయితే సూర్యకిరణాలు ఎగ్జాక్ట్గా ఆ చంద్రుడి పైన ఒక సగభాగం పడతాయండి. అంటే కంప్లీట్గా సూర్యుడి వైపు ఉన్న సగభాగం వైపు లైట్ పడుతుంది అన్నమాట. భూమిపై నుంచి మనం చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ చంద్రుడిలో సగభాగం అవతల వైపు లైట్ ఉంది, ఈ అవతల ఇటు సైడ్ మనకి భూమి సైడ్ చీకటిగా ఉంది. కాబట్టి మనకి కంప్లీట్గా చంద్రుడు అయితే అసలు కనబడడండి ఆ టైంలో. కాబట్టి 1 మనం ఏమంటాము, అసలు చంద్రుడు మనకి కనబడట్లేదు కాబట్టి అమావాస్య అంటాము, దాన్నే న్యూ మూన్ అంటాము. సో న్యూ మూన్ ఎప్పుడు సంభవిస్తుంది అమావాస్య? ఎప్పుడైతే చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో వచ్చి ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది మూన్ సన్లైట్ ఉండి సన్ వైపు, ఎర్త్ వైపు ఉన్న హాఫ్ చీకటిగా ఉంటే భూమిపైన ఉన్న వ్యక్తికి చంద్రుడు కనిపించడు. కాబట్టి మనం ఆ టైంని న్యూ మూన్ డే అంటాము. నెక్స్ట్ మనము ఈ చంద్రుడు ఏంటి కదులుతూ ఉంటాడనమాట. సో నెక్స్ట్ ఈ పాయింట్కి వచ్చాడు అనుకోండి, చంద్రుడు ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చాడు. ఈ పాయింట్కి వచ్చినప్పుడు కంప్లీట్గా సన్లైట్ ఎగ్జాక్ట్గా ఈ హాఫ్లో పడుతుంది మనకి. అంటే ఈ హాఫ్లో పడుతుంది సన్లైట్. కరెక్ట్గా మనం భూమిపైన ఉన్నవాడు కరెక్ట్గా చంద్రుడిని చూసినప్పుడు ఫుల్ మూన్ మనకి లైటింగ్ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఏ హాఫ్ అయితే భూమిని ఫేస్ చేసుకుందో ఆ హాఫ్ కంప్లీట్లీ వెలుతురుగా ఉంది. కాబట్టి మనము ఎప్పుడైతే చంద్రుడు సూర్యుడికి భూమికి వెనకాలకు వచ్చాడో అప్పుడు మనం దాన్నే పౌర్ణమి అంటాము, అంటే ఫుల్ మూన్ డే అంటాము. ఫుల్ మూన్ డే అంటాము. సో ఇది ఏంటి, ఇక్కడ ఈ ఇమేజెస్ చూడండి, అంటే ఈ విధంగా మనకు కనబడుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటి, ఎల్లప్పుడూ చంద్రుడు మన వైపు తిరుగుతూ ఉన్నప్పుడు భూమి చుట్టూ ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో చంద్రుడి పైన సగం లైట్ పడుతుందండి. ఎప్పుడు చంద్రుడి పైన సగం లైటే పడుతుంటుంది మనం చూసినట్లయితే. కాకపోతే భూమిపై నుంచి చూస్తున్నప్పుడు మనకి ఏ విధంగా కనబడుతుంది అనేది ఇక్కడ ఇమేజ్ చూడండి. 1 అనే ఇమేజ్ ఉంది చూడండి ఇక్కడ. ఇది ఏంటి అంటే ఒకవేళ చంద్రుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు భూమిపై నుంచి చూస్తే మనకి కంప్లీట్గా అక్కడ చీకటిగా కనబడుతుంది. సో ఈ విధంగా కనబడుతుంది, అంటే చంద్రుడి పైన అసలు లైట్ లేనట్టు ఉంటుంది. నెక్స్ట్ మెల్లగా చంద్రుడికి చిన్నగా లైట్ వచ్చినట్టు మనకి ఈ విధంగా కనబడుతుంది. తర్వాత హాఫ్ చంద్రుడు కనబడతాడు, తర్వాత 75% చంద్రుడు, ఫుల్ మూన్ డే. తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటుంది అనమాట, 75%, 50%, మళ్ళీ కాస్త. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్గా చంద్రుడు అనేది కనబడడు. సాయిబార్గవ్ గారు ఏమంటారంటే, సార్ మరి ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది కదా, మరి రోజు అవి స్ట్రైట్ లైన్లో రావాలి కదా అంటే రోజు కాదండి, ఇది మొత్తం. అంటే చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 1 మంత్ పడుతుందండి, దగ్గర నియర్లీ 1 మంత్ పడుతుంది.
సో 1 month పడుతుందండి కంప్లీట్గా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 1 month పడుతుంది. సో ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకున్నాం. అంటే ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే అండి బేసిక్స్. అమావాస్య, పౌర్ణమి ఈ విధంగా ఏర్పడతాయి. సో దీంట్లో మనకి ఎక్లిప్సెస్కి దీనికి లింక్ చేసి ప్రశ్నలు అడుగుతాడు. ఎట్లా అడుగుతాడో చూద్దాం. ఓకే, సో ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ చూసుకున్నట్లయితే లింక్ చేసి ఎట్లా అడుగుతాడో చూడండి. సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అనేది మనకి ఏ రోజు సంభవిస్తుంది అని ఇస్తాడు. ఏ రోజు సంభవిస్తుంది? ఫుల్ మూన్ డే రోజా, న్యూ మూన్ డే రోజా అని ప్రశ్న అడుగుతాడు. సో ఆన్సర్ చేయండి. సోలార్ ఎక్లిప్స్ అనేది ఏ రోజున సంభవిస్తుంది? ఫుల్ మూన్ డేనా, న్యూ మూన్ డేనా, అమావాస్య రోజా, పౌర్ణమి రోజా? మహానంద్ గారు అడుగుతున్నారు, సార్ మరి హాఫ్ ఎర్త్ పైన సూర్యుని కాంతి పడితే ఇంకొక హాఫ్ ఉన్న వాళ్ళకి మూన్ కనబడుతాడా? లేదండి, మనకి యాక్చువల్లీ ఎర్త్ ఉందనుకోండి, ఇక్కడ మూన్ ఉందనుకోండి, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది కదండి. సో ఒక రోజులో 24 hours ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతుంది అనమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఒక 12 గంటలు ఇతను పగల్లో ఉంటాడు. అదే టైంలో ఇక్కడ ఉన్న వ్యక్తి నైట్, ఒక 12 గంటలకి ఈ వ్యక్తి నైట్కి వస్తాడు కదండి, అప్పుడు చూడగలుగుతాడు అనమాట అమావాస్య అంతా. సో ఎర్త్లో ఉన్న ప్రతి మనిషి నెలకి ఒక అమావాస్యను చూస్తాడు, ఒక పౌర్ణమిని చూస్తాడు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ఒక రోజులో. వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరూ న్యూ మూన్ డే అనగా అమావాస్య అన్నారు. సింపుల్ అండి. ఎందుకు అమావాస్య? సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎర్త్, మూను, సన్ ఈ 3 స్ట్రైట్ లైన్లో వచ్చినప్పుడు, ఇదే వరుసలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఇదే వరుసగా వస్తే ఏం ఏర్పడుతుంది ఇక్కడ మనకి? ఎగ్జాక్ట్గా ఈ హాఫ్ ఆఫ్ ద మూన్ సన్ లైట్ ఉంటుంది, ఈ హాఫ్ ఆఫ్ ద మూన్ సన్ లైట్ ఉండదు. కాబట్టి ఇది మనకి కనబడదు. దాంతో ఇది ఏ రోజు? ఇది అమావాస్య రోజు. కాబట్టి అమావాస్య రోజు వస్తుంది అంటే న్యూ మూన్ డే. చంద్రశేఖర్ వర్మ గారు మూన్ అంబ్రా ఫెల్ ఆన్ ఎర్త్ మీన్స్ అమావాస్య అంటున్నారు. అట్లా కాదండి, అమావాస్యకి అంబ్రా తీసుకోకండి పాయింట్. అమావాస్య మరియు పౌర్ణమి అవి వేటితో సంబంధం అంటే, భూమిపై నుంచి ఒక వ్యక్తి చూస్తున్నప్పుడు ఆ చంద్రుడి పైన లైట్ అనేది మనకి కేవలం ఆపోజిట్ సైడ్ లైట్ ఉందనుకోండి, భూమికి కనబడే సైడ్ లైట్ లేదనుకోండి, అప్పుడు మనం దాన్ని అమావాస్య అంటాం. సో అమావాస్యకి మరి అమావాస్యలే ఎక్లిప్సెస్ గ్రహణాలు అనుకోకండి, అవి వేరు. లేదండి, లావణ్య గారు ఏమడుతున్నారంటే మరి 1 monthలో సూర్యుడు, చంద్రుడు, భూమి స్ట్రైట్ లైన్లో రావా అంటే, అది ఇంకా మీకు చాలా టెక్నికల్ కాన్సెప్ట్ అయిపోద్దండి. నాకు తెలుసు ఆ ప్రశ్న మీరు అడుగుతారు అని, అందుకనే ఒక స్లైడ్ పెట్టాను నేను. అది ఇంకా చాలా టెక్నికల్ అయిపోద్ది. ఇదండి యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ అయితే చాలా మంచి క్వశ్చనే. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్. కాకపోతే దానికి మనం వెళ్ళకపోవడం బెటర్, ఎందుకంటే అది చెప్తే యూ ఫీల్ లైక్ రన్నింగ్ అనమాట, పారిపోవాలనిపిస్తుంది, అనవసరం. అంటే యాక్చువల్లీ ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటేనండి, సార్ మరి ఇప్పుడు భూమి ఉంది, ఓకే, చంద్రుడు ఉన్నాడు, ఓకే, సూర్యుడు ఉన్నాడు, ఓకే,
చంద్రుడు మనం నెలకి ఒకసారి కంప్లీట్గా ఒక రొటేషన్ చేస్తాడు అనుకున్నాము భూమి చుట్టూ. ఓకే, బాగుంది. ఒక పాయింట్లో మరి ఎగ్జాక్ట్గా ఈ 3 స్ట్రైట్ లైన్లో వస్తుంది ఒక పాయింట్. ఇంకొక పాయింట్లో మళ్ళీ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్లో మళ్ళీ వస్తున్నారు 2 పాయింట్లు. కాబట్టి ఒక నెలలో మనకి 2 సార్లు 2 టైమ్స్ చంద్రుడు భూమి సూర్యుడు స్ట్రైట్ లైన్లో వస్తున్నారు కదా. మరి నెలకి 2 గ్రహణాలు రావాలి కదా. ఎందుకు 2 గ్రహణాలు మరి వస్తాయా రావా ఎందుకు మరి అన్నట్టు ఇందాక సంబంధం అడుగుతున్నారు. ఈ కాన్సెప్ట్కి మీకు ఏంటంటేనండి, ఈ మూన్స్ యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో యాక్సియల్ ప్లేన్ అంటాం, అది 5 degrees 9 minutes టిల్ట్తో ఉంటుందన్నమాట. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగేది ఒకటే ప్లేన్లో ఉండవండి. ప్లేన్ పరంగా మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఎర్త్, భూమి, సూర్యుడు ఒకటే ప్లేన్లో ఉన్నారు. ఇది ప్లేన్ 1 అండి ఇది. కానీ చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ప్లేన్ ఇదిగోండి, ఇది కొంచెం వాలుగా ఉంటుంది. ఇది ప్లేన్ 2 ఇది. ఈ ప్లేన్ 2 యొక్క యాంగిల్ చూసుకున్నారు అనుకోండి, ఈ యాంగిల్ ఇక్కడ ఉంది కదా, ఈ తీటా, ఈ యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 degrees 9 minutes అనమాట ఈ యాంగిల్. ఇట్లా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ 3 ఒకటే ప్లేన్ పైన వచ్చే ఛాన్సెస్ రేర్గా ఉంటాయి అన్నమాట. ప్రతి నెల రావవి. బెటర్ నాట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్ అండ్ యాక్చువల్ టిల్ట్ అవి. బట్ మంచి క్వశ్చనే, ఇందాక ఎవరైతే అడిగారో ఆ ప్రశ్న వెరీ గుడ్ క్వశ్చన్, స్టాండర్డ్ క్వశ్చన్ అది. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ క్వశ్చన్ యాక్చువల్లీ. నోడ్స్ అంటాం అనమాట. అంటే ఏ పాయింట్స్లో అయితే మనకి ఎర్త్ యొక్క యాక్సిస్ సన్ యొక్క యాక్సిస్ మీట్ అవుతాయో వాటిని నోడ్స్ అంటాం. యాక్చువల్గా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత అవసరం ఉండదండి. నార్మల్గా మనం ఇన్ జనరల్గా మనం వీటి గురించి మాట్లాడుకోవాలంటే ఓన్లీ ఈ మూన్స్ యొక్క యాక్సియల్ టిల్ట్ 5 degrees 9 ఎందుకు వచ్చింది, ఈ విధంగా ఎందుకు ఏర్పడింది అనే దానిపైన మనం దాదాపుగా ఒక 3 hours మాట్లాడుకోవాల్సి వస్తుందండి. అంటే క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ పాయింట్స్ మనకి. అప్పుడు భూమి ఉన్నప్పుడు ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దుకుందండి. గుద్దుకోవడంతో భూమిలో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కదిలిపోయినాయి అనమాట. దాంతో మళ్ళీ గ్రావిటేషన్ రావడం వల్ల ఒక దగ్గరికి వచ్చి ఒక మూన్ లాగా ఏర్పడింది. ఆ మూన్ అనేది మనకి ఏంది అంటే గుద్దుకోవడం వల్ల కొంత ఇట్లా టిల్ట్ అయిపోయింది దాని ఒక యాక్సిస్. సో అదంతా ఇప్పుడు అనవసరం అండి కాన్సెప్ట్స్. కాకపోతే అడిగిన ప్రశ్న నుంచి మీరు నోట్ చేసుకోవచ్చు ఏంటి అంటే, ప్రతి నెలలో 2 సార్లు గ్రహణాలు వస్తాయా అని అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, రావు. ప్రతి నెలలో అమావాస్య పౌర్ణమి వస్తుంటాయి ఒక్కొక్కసారి, అది వస్తుంటాయి. ఎందుకంటే దానికి మనకి ఈ నోడ్స్తో సంబంధం లేదనమాట, ఈ ప్లేన్స్తో సంబంధం లేదు. అవి జనరల్గా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప గ్రహణాలు రావాలంటే ఎగ్జాక్ట్గా సేమ్ లైన్లో రావాలి, సేమ్ ప్లేన్లో రావాలండి. అప్పుడే గ్రహణాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడు, సూర్యగ్రహణం ఏ రోజు సంభవిస్తుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ న్యూ మూన్ డే సంభవిస్తుంది అని మనం ఆన్సర్ చేయాలి. సూర్యగ్రహణం ఏర్పడడానికి ఏ క్రమంలో ఈ సన్ మూన్ ఎర్త్ ఉండాలి అంటాడు. సో ఏ క్రమంలో ఉండాలి, సన్ తర్వాత మూన్ తర్వాత ఎర్త్. ఈ క్రమంలో ఉంటే మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తేనే సూర్యగ్రహణం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మనకి సోలార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడినప్పుడు 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటే టైంలో ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే చంద్రుడి యొక్క ఛాయా ప్రదేశంలో ఉన్నాడో భూమిపైన, అతను పూర్తి సూర్యగ్రహణం చూస్తాడు, కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ చూస్తాడు. నెక్స్ట్ మనం సోలార్ ఎక్లిప్స్ జరిగినప్పుడు ఎవరైతే మూన్ యొక్క పెనంబ్రా రీజియన్ ప్రాంతంలో ఎర్త్ పైన ఉంటాడో ఆ వ్యక్తి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ చూస్తాడు. ఎవరైతే వ్యక్తి అంబ్రా కాకుండా పెనంబ్రా కాకుండా కంప్లీట్లీ బయట ఉంటాడో ఆ వ్యక్తి అసలు సోలార్ ఎక్లిప్సే అబ్జర్వ్ చేయడు. సో ఒకటే పాయింట్ ఆఫ్ టైంలో ఒకటే సమయంలో
భూమిపైన ఉన్నటువంటి వేరు వ్యక్తులకు వేరు విధంగా సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అనేది చూసుకోండి. ఎవరైతే అంబ్రాలో ఉంటారో అతనికి కంప్లీట్, పెనంబ్రాలో ఉన్న అతనికి పార్షియల్, బయట ఉన్న అతనికి అంటే అంబ్రాలో కాకుండా పెనంబ్రాలో కాకుండా బయట ఉన్న వ్యక్తికి అసలు సోలార్ ఎక్లిప్సే ఉండదు, కంప్లీట్గా సూర్యుడిని చూడగలుగుతాడు. సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం అంటే అర్థం ఏంటంటే సూర్యుడిని చూడలేకపోవడం అండి. ఎందుకు సూర్యుడిని క్లియర్గా చూడలేకపోతున్నాం? చంద్రుడు అడ్డు రావడం వల్ల, చంద్రుడి నీడ మన మీద పడడం వల్ల. ఓకే, మనం 4th పాయింట్ ఏమనుకున్నామంటే ఈ అంబ్రా ఉంది కదా, అంటే ఈ మూన్ యొక్క షాడో రీజన్, అది ఎప్పుడు ఒకటే పాయింట్లో ఎర్త్ మీద పడుతుందా అంటే కాదు అనుకున్నాం. ఎందుకు అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతుంటాడు కాబట్టి చంద్రుడి యొక్క ఛాయ భూమిపైన వేరు సమయంలో వేరు ప్రాంతాల్లో పడుతుంటుంది అనుకున్నాం. అయితే మనకి చంద్రుడి యొక్క ఛాయ సోలార్ ఎక్లిప్స్లో, సూర్యగ్రహణంలో చంద్రుడి యొక్క ఛాయ, మూన్స్ యొక్క అంబ్రా ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ వైపు వెళ్తుంటుంది, ఈస్ట్ టు వెస్టా, వెస్ట్ టు ఈస్టా, ఎట్లా వెళ్తుంది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. భూమి పైన చంద్రుడి యొక్క అంబ్రా సోలార్ ఎక్లిప్స్లో సూర్యగ్రహణం వైపు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, వెస్ట్ టు ఈస్టా, ఈస్ట్ టు వెస్టా? కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి ఇది. కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. చంద్రుడి యొక్క ఛాయ అంబ్రా భూమిపైన ఫస్ట్ ఎక్కడ పడుతుంది, ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ వైపు మారుతూ ఉంటుంది చంద్రుడి యొక్క ఛాయ? యునానిమస్గా అందరూ వెస్ట్ టు ఈస్ట్ అంటున్నారు. కొంచెం ఆలోచించండి. పల్లా శైలు ఈస్ట్ టు వెస్ట్ అంటున్నారు. వేద గారు భూమి రొటేషన్కి ఆపోజిట్ అంటున్నారు. ఓకే, ఇది మన భూమి అనుకోండి, ఎర్త్. ఇది ఎర్త్ యొక్క యాక్సిస్ అనుకోండి. ఎర్త్ యొక్క యాక్సిస్ వైపు నుంచి భూమి ఏ విధంగా రొటేషన్ అవుతుందండి? భూమి యొక్క రొటేషన్, భూభ్రమణం ఎటు ఉంటుంది? మనం అనుకున్నాం భూమి వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతూ ఉంటాడు అనమాట. భూమి ఈ విధంగా తిరుగుతాడు, వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాడు. భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాడు. ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ మూన్ ఉంది. సన్ యొక్క కిరణాలు మూన్ మీద పడడం వల్ల మూన్ చంద్రుడి యొక్క ఛాయ అనేది మనకి మొదటగా ఈ ప్రాంతంలో పడుతుంది. ఓకే, ఇది 1 అనుకుందాం. 1 చంద్రుడైతే ఇక్కడే ఉంటాడు, సూర్యుడైతే ఇక్కడే ఉంటాడు. ఒక రోజులో భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. ఒక 2 గంటలు అయ్యాక కొంత భాగం భూమి తిరుగుతుంది వెస్ట్ టు ఈస్ట్. అప్పుడు ఈ నీడ ఎక్కడ పడుతుంది మనకి? భూమి వెస్ట్ టు ఈస్ట్ ఇలా తిరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఈ పాయింట్లోనే ఎక్కడో పడుతుంది నీడ. ఇంకో 2-3 గంటలకి ఎక్కడెక్కడో పడుతుంది నీడ. అంటే మనకి ఇదే పాయింట్ ఈ పాయింట్కి వస్తుందండి. ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతున్నాడు కదండి. నెక్స్ట్ ఈ పాయింట్లో మనకి వెస్ట్ టు ఈస్ట్ వస్తుంది నీడ. అంటే ఇది ఏంటిది? అంబరా అన్నమాట. సో భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతున్నప్పుడు చంద్రుడి యొక్క అంబ్రా ప్రాంతం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మనకి? 1, 2, 3, 4, 5, 6 ఇట్లా వెళ్తుంది. అంటే ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుందండి అంబ్రా.
ఈస్ట్ టు వెస్ట్, అంటే వెస్ట్ టు ఈస్ట్ అని చాలామంది అన్నారు, అంటే ఇక్కడ లాజిక్ మిస్ అయింది. అంటే ఇది అర్థమైందండి, మళ్ళీ క్లారిటీ ఇవ్వాల. సో మనకి ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ అయితే తన చుట్టూ తాను ఒక వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుందండి ఎర్త్. సో ఇది మనకి చంద్రుడి యొక్క ఛాయ ఉంది. సో చంద్రుడిది మనకు అట్లాగనే ఉంటుంది కదా, ఇక్కడ ఛాయ్ ఇప్పుడు ఈ ప్రాంతం ఛాయ పడే ప్రాంతం మనకు అట్లాగనే ఉంటుంది, చంద్రుడి యొక్క ఛాయ్ ప్రాంతం ఈ ఏరియా. మొదటగా ఇక్కడ పడిందండి 1. మూన్ రొటేట్ అనేది అవుతుందండి, కాకపోతే మెయిన్ రీజన్ ఏంటి, మనకి ఎర్త్ రొటేషన్. మూన్ రొటేషన్ ఒక రోజులో మనకి పెద్దగా ఎక్కువేం అవ్వదు కదండి, ఒక రోజులో మహా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందండి అంతే మూన్. సో మెయిన్గా మనకి ఎర్త్ అన్నమాట పాయింట్. సో ఫస్ట్ టైం మనకి మూన్ యొక్క అంబ్రా ఇక్కడ పడిందండి. మరి భూమి అయితే తిరుగుతూ ఉంటుంది కదా తన చుట్టూ తాను. నెక్స్ట్ టైం భూమి వెస్ట్ టు ఈస్ట్ ఈ విధంగా తిరిగినప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఈ విధంగా తిరిగినప్పుడు ఈ షాడో ఎక్కడ పడుతుంది, ఇక్కడ ఎక్కడో పడుతుంది. ఇంకొంచెం భూమి తిరిగినప్పుడు ఇక్కడెక్కడో, అంటే నా మీనింగ్ ఇక్కడే పడుతుందండి అది. కాకపోతే భూమి మనకి తిరగడం వల్ల ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది కొంతసేపు అయ్యాక, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది కొంతసేపు అయ్యాక, ఈ పాయింట్ మనకి ఇక్కడికి వస్తుంది కొంతసేపు అయ్యాక. సో భూమి ఈ విధంగా తిరుగుతున్నప్పుడు అంబ్రా అనేది మనకి ఈ విధంగా వెళ్తుంటుంది అనమాట. సో అంబ్రా అనేది ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుందండి, ఈస్ట్ టు వెస్ట్. ఎర్త్ మూన్ సన్ని రివర్స్లో తీసుకుంటే ఏమవుద్దండి, సేమే అవ్వాలి. అంటే ఒక అతను ఏమంటున్నానంటే సన్ రివర్స్లో తీసుకుంటే మారుతుంది కదా అంటున్నారు. సన్, మూన్, ఎర్త్. ఓకే, మీరు అన్నట్టు కొన్ని రివర్స్లో తీసుకుందాం, ఒక యాక్సిస్ వేసుకుందాం. ఇప్పుడు మనకి వెస్ట్ టు ఈస్ట్ అవుతుంది, భూమి అనేది వెస్ట్ టు ఈస్ట్ మనకి కదులుతుంది. వెస్ట్ టు ఈస్ట్ అంటే భూమి మనకి ఈ విధంగా కదులుతుంది వెస్ట్ టు ఈస్ట్. అప్పుడు మనకి సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడ్డాయి, చంద్రుడి యొక్క ఛాయ భూమి మీద పడింది. ఈ ప్రాంతంలో ఫస్ట్ టైము మనకి అంబ్రా అనేది పడింది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఫస్ట్. నెక్స్ట్ మనకు కొంత టైంలో ఎట్లా తిరుగుతుంది, భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. అంటే ఈ ప్రాంతం అనేది మనకి ఇక్కడ ఎక్కడికో వస్తుంది. తర్వాత అంబ్రా ఎక్కడ పడుతుంది అంటే అటు సైడ్, భూమికి అటు సైడ్ ఉన్నది ఈ పాయింట్లో పడుతుంది. తర్వాత భూమికి అటు సైడ్ ఉన్న ఈ పాయింట్లో పడుతుంది. అంటే మనకి భూమికి అటు సైడ్ అండి అవి ఆ పాయింట్. ఓకే, అంటే మనకి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏంది, ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్కడో పడుతుంది, దాని తర్వాత మనకి భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పడుతుంది మనకి. మళ్ళీ భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది కాబట్టి నెక్స్ట్ అంబ్రా రీజన్ ఇక్కడ పడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎక్కడో పడింది, కొంత సమయానికి ఇక్కడ పడింది, ఇక్కడ పడుతుంది, ప్రస్తుతం ఇక్కడ పడుతుంది, నెక్స్ట్ మనకు అక్కడెక్కడ ఎట్లా పడుతుంది. ఇట్లా చూసుకున్న మనకి ఎటు నుంచి ఎటు వెళ్తుందండి అంబ్రా, ఈస్ట్ టు వెస్టే వెళ్తుంది. సో ఏ డైరెక్షన్ వేసుకున్నా మనకి ఈస్ట్ టు వెస్ట్ వస్తుందండి. భూమి ఏ డైరెక్షన్లో తిరిగితే ఆబ్వియస్లీ దానికి ఆపోజిట్ డైరెక్షనే ఉంటుంది కదండి అంబ్రా. ఓకే, సో పాయింట్ ఏంటి అంటే మనకి సోలార్ ఎక్లిప్స్లో అంబ్రా అనేది ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుంది, ఈస్ట్ టు వెస్ట్. సో అడుగుతాడు సోలార్ ఎక్లిప్స్లో అంబ్రా అనేది ఎర్త్ పైన ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ వైపు వెళ్తుంది అంటాడు, ఈస్ట్ టు వెస్ట్. అది అర్థమైందంటే ఈజీగా ఆన్సర్ చేయాలి, లేకపోతే గెస్ చేయడం తప్ప ఏం చేయలేం. దట్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. అర్థమైతే వెరీ ఈజీ అండి. దీన్నే ఇంకో రకంగా తిప్పడుగుతాడు ప్రశ్న, ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎగ్జామినర్ ఏమంటాడంటే మనకి సోలార్ ఎక్లిప్స్ మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, భూమిపైన ఉన్న ఏ ప్రాంతం వాళ్ళు ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తారు అంటాడు. సో ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు సోలార్ ఎక్లిప్స్ని ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్న, తూర్పు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి, ఈస్టర్న్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు. ఆ తర్వాత వెస్టర్న్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఫస్ట్ తూర్పు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, తర్వాత ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది కాబట్టి తూర్పు వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత వెస్టర్న్ ఏరియాస్కి వెళ్తుంది. ఇది మనకి సోలార్ ఎక్లిప్సెస్ గురించి పాయింట్స్ అండి. ఈ రకంగా అడుగుతాడు ప్రశ్న, కాబట్టి మనకి ఇవన్నీ తెలియాలన్నమాట.
పోల్స్ అంటున్నారు నాగరాజు గారు. పోల్స్ మనకి అంబ్రా కింద రారు, పెనంబ్రా కింద రాదండి. పోల్స్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. అంబ్రా కింద రాని, పెనంబ్రా కింద రాని ప్రాంతాల్లో సోలార్ ఎక్లిప్స్ ఎటువంటిది వాళ్ళు అబ్జర్వ్ చేయరు. నో సోలార్ ఎక్లిప్స్ అనుకున్నాం కదండి. సో ఆబ్వియస్లీ పోల్స్ వాళ్ళు దే డోంట్ కమ్ అండర్ అంబ్రా అండ్ పెనంబ్రా రీజన్, సెన్స్ దే కాంట్ అబ్జర్వ్ సోలార్ ఎక్లిప్స్. ఓకే, సో దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ మనము ఎపోజీ పెరిజీ అవి చూడలే కదా. ఎపిహీలియన్, పెరిహీలియన్, ఎపోజీ, పెరిజీ చూడాలి. అది చూసాక మనము లోనార్ ఎక్లిప్స్కి వెళ్తే ఐ థింక్ ఇట్స్ బెటర్. ఓకే, ఈ పాయింట్ అయితే చూద్దాం. ఇదిగోండి, మనకి ఈ విధంగా సూర్యుడిని చంద్రుడు అడ్డుకున్నప్పుడు, చంద్రుడు ఛాయాచిత్రంలో ఎవరన్నా ఉన్న వ్యక్తులు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు చూసినప్పుడు మనకి ఇక్కడ సన్ని కంప్లీట్గా మూన్ బ్లాక్ చేసేసింది. చూడండి, ఇక్కడ సన్ని కంప్లీట్గా మూన్ బ్లాక్ చేసింది కాబట్టి మనకు ఆ టైంలో సన్ కనబడడు. కనబడడండి. సన్ని మూన్ బ్లాక్ చేసేసింది కాబట్టి. సో ఇక్కడ మనకి సోలార్ ఎక్లిప్స్లో సన్ని, కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్లో సన్ని మూన్ బ్లాక్ చేసేస్తే సన్ కనబడడు. కానీ సన్ యొక్క బయట ఏదైతే ఉందో పొర, సన్ యొక్క అవుటర్ లేయర్ అంటాం కదా, ఇది ఆ పొర మాత్రమే కనబడుతుంటుంది, సన్ కనబడ్డు. ఒకవేళ మనము సూర్యగ్రహణం కాకుండా నార్మల్ టైమ్స్లో సన్ను చూసినప్పుడు సన్నే చాలా కాంతివంతంగా ఉండడం వల్ల సన్ యొక్క అవుటర్ పొర, అంటే బయట ఉన్న ఈ సన్ యొక్క పొరని మనం చూడమండి. కళ్ళతో నార్మల్ మనం డైరెక్ట్ ఐస్తో చూడలేం. కేవలం గ్రహణం వచ్చినప్పుడు మాత్రమే సూర్యుడి యొక్క అవతలి పొరని మనం చూడగలుగుతున్నాం. నార్మల్ సిచ్యువేషన్స్లో, సాధారణ సందర్భాల్లో మనకి సూర్యుడే చాలా కాంతిగా ఉండడం వల్ల సూర్యుడి యొక్క బయట పొరని మనమైతే చూడలేము. కాబట్టి ఈ యొక్క లేయర్ని ఏమంటామండి? సో ఆన్సర్ చేయండి. ఇప్పుడు సూర్యుడి యొక్క బయట లేయర్ని ఏమంటాము? ఆల్రెడీ మనం యూనివర్స్లో చూసుకున్నాం. వెరీ గుడ్. సుమన్ గారు, భానుప్రకాష్ కరోనా అన్నారు. సో కరోనా ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనిపించే సూర్యునిలోని పొర ఏది అంటాడు. సో ఎగ్జామ్లో పాయింట్ ఎట్లా అడుగుతాడంటే అండి, సంపూర్ణ సోలార్ ఎక్లిప్స్లో మాత్రమే కంటికి కనిపించే సూర్యుడి యొక్క, సన్ యొక్క పొర ఏది అంటాడు. ఆన్సర్ కరోనా. కరోనా అంటే భయం వేసేస్తుందండి. కరోనా ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. కరోనా అంటామన్నమాట సన్స్ యొక్క అవుటర్ లేయర్ని. నెక్స్ట్ మనకి చంద్రుడి పైన చాలా గుంతలుగా ఉంటుందండి. చంద్రుడు యొక్క మీరు ఇమేజ్ చూసినట్లయితే చాలా గుంతలు ఆ టైప్లో ఉంటుంటుంది అనమాట. చంద్రుడు యొక్క ఉపరితలం మీద, చంద్రుడి యొక్క సర్ఫేస్ పైన చాలా గుంతలుగా ఉంటుంది. ఆ గుంతలు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇట్లా మనకి సూర్యుడిని అడ్డుకున్నప్పుడు చంద్రుడికి ఆ గుంతలు ఇట్లాగా మనకి చాలా ప్రదేశాల్లో గుంతలు ఉండడం వల్ల ఆ గుంతలు ఎడ్జ్లో ఈ చివరిలో ఉన్నాయనుకోండి, అక్కడికి ఏమవుతుంది, ఆ ప్రాంతం నుంచి సూర్యకిరణాలు వచ్చేస్తాయి కదండి. గుంతల వల్ల చాలా పెద్ద గుంతలు ఉంటాయండి చంద్రుడి పైన. ఆ పెద్ద గుంతలు ఉండడం వల్ల ఆ గుంతల్లో నుంచి సూర్యుడు లైట్స్ మనకి ట్రావెల్ చేస్తాయి, ఆ లైట్. కాబట్టి మనకు ఆ సమయంలో చూసినప్పుడు చంద్రుడి నుంచి ఆ యొక్క గుంతల ద్వారా సూర్యకాంతి అనేది మనకి ప్రయాణిస్తున్న సమయంలో మనకి ఇదిగోండి
ఇక్కడ మీరు చూసినట్లయితే సూర్యుడు ఒక గుంతలు గుంతలుగా ఉంటాయి, పెద్ద పెద్ద గుంతలు అండి. వాటిని మనము మేరియా అంటాము. మేరియా ఆర్ మారియా ఎట్లన్నా ప్రొనౌన్స్ చేయొచ్చు. మేరియా ఇస్ ది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో మూన్స్ మేరియా అంటాము. అవి పెద్ద పెద్ద గుంతలు. ఒకవేళ మనకి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినప్పుడు సూర్యకాంతిని అడ్డుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేరియాస్ ఉన్నాయనుకోండి, గుంతలు ఉన్నాయనుకోండి, ఆ గుంతల నుంచి లైట్ అయితే ట్రావెల్ చేస్తాయి కదా, ఎందుకంటే అక్కడ ఏం పదార్థం లేదు, గుంతలు కాబట్టి. సో ఆ టైంలో మనకి చూసినట్లయితే ఆ గుంతల నుంచి లైట్స్ ట్రావెల్ చేయడం వల్ల మనకి ఈ విధంగా కనబడుతుంటుందండి ఎడ్జెస్లో. అంటే ఇది మీకు చూడడానికి ఎట్లా కనబడుతుంది, ఒక పూసల్లాగా కనబడుతుంది కదండి, మనకి మట్టి పూసల్లాగా కనబడుతున్నాయి ఇవి, మట్టి పూసలు. దాన్నే ఇంగ్లీష్లో బీడ్స్ అంటాము. ఈ ఫినామినన్ని కనుక్కున్నతను బెయిలీ అనే సైంటిస్ట్. అందుకనే మనము ఈ రకంగా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించేటప్పుడు చంద్రుని ఉపరితలంలోని పెద్ద పెద్ద లోయల నుంచి సూర్యకిరణాలు పరివర్తనం చేయడం వల్ల, ప్రయాణించడం వల్ల మనకి చుట్టూ ఒక పూలదండలా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ యొక్క ఫినామినన్నే బెయిలీ బీడ్స్ అంటాము. ఎందుకంటే బెయిలీ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇవి గుర్తించాడు కాబట్టి వీటినే మనము బెయిలీ బీడ్స్ అంటాము. బెయిలీ బీడ్స్. నెక్స్ట్ మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఫినామినన్ ఉంటుంది, సోలార్. అంటే ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు, బెయిలీ బీడ్స్ అనే ఫినామినన్ ఏ గ్రహణంతో సంబంధించినది, ఏబిసిడి అంటే సూర్యగ్రహణం అనమాట, సోలార్ ఎక్లిప్స్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఇమేజ్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది అనుకున్నాం. అయితే కంప్లీట్గా సూర్యగ్రహణం ఏర్పడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు ఏమవుద్దండి, జస్ట్ ఇట్లా సూర్యుడు ఉంటే మూన్ మెల్లగా మెల్లగా వచ్చి కవర్ చేస్తూ ఉంటాడు అనమాట. జస్ట్ ఇంకా కొంచెం మిగిలిందన్న సమయంలో ఆల్మోస్ట్ మూన్ కవర్ చేసేస్తాడండి. కంప్లీట్గా సన్ అనుకోండి, మూన్ దాదాపుగా కవర్ చేసేస్తాడు మొత్తం సూర్యుడిని. అయితే కొంత ప్రాంతం ఎక్కడో చిన్నగా మిగిలిపోతుంది, ఇంకొంతసేపటికి కంప్లీట్గా ఈ పాయింట్ వస్తుంది. ఆ కొంచెం మిగిలిపోయినప్పుడు మనకు ఆ ప్రాంతం నుంచి ఇట్లా సూర్యకిరణాలు వస్తుంటాయి కదండి, అది మనకు చూసినప్పటికి ఎట్లా కనబడతాయి అంటే ఈ విధంగా కనబడుతుందండి. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇంకా సంపూర్ణ సూర్యగ్రహణం ఇంకా సంభవిస్తుంది కాసేపట్లో అనే టైంలో, పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇంకా జస్ట్ కొంచెం కవర్ చేయాల్సింది ఉంటుండగా ఆ పాయింట్ నుంచి మనకి సూర్యుడి యొక్క కిరణాలు అధికంగా వస్తుంటాయి. మిగతా ప్రాంతం అంతా మనకి డార్క్తో కూడి ఉంటుంది. సో ఈ ఫినామినన్నే మనకు చూడడానికి ఎట్లా కనబడుతుంది, యాజ్ ఇఫ్ ఇది ఒక రింగ్ లాగా ఉండి అక్కడ ఒక వజ్రం లాగా పాయింట్ ఇక్కడ మనకి మెరుస్తుంది. ఒక రింగ్ లాగా ఉండి ఒక వజ్రం లాగా ఆ పాయింట్ మెరుస్తుంది. సో దాన్నే మనము డైమండ్ రింగ్ ఫినామినన్ అంటాము. సో గ్రహణం క్రమంగా మనకి వచ్చే సమయంలో ఏమవుతుంది, కాస్త పార్ట్ రిమైనింగ్ ఉండడం వల్ల అక్కడ నుంచి సూర్యకాంతి రావడం వల్ల చూడ్డానికి అది మనకి డైమండ్ రింగ్ లాగా కనబడుతుంది. దాన్నే మనము డైమండ్ రింగ్ ఫినామినన్ అంటాము. సో డైమండ్ రింగ్ ఫినామినన్, బెయిలీ బీడ్స్ ఫినామినన్ దేనికి సంబంధించినవి అంటే సోలార్ ఎక్లిప్స్కి సంబంధించినవి. డైమండ్ రింగ్ ఫినామినన్, బెయిలీ బీడ్స్ ఫినామినన్ సోలార్ ఎక్లిప్స్కి సంబంధించినవి. సో ఈ డైమండ్ రింగ్ ఫినామినన్ ఎందుకు ఏర్పడుతుంది క్లియర్ అయింది కదండి. ఓకే, సో ఈ పాయింట్స్ అయితే చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనము లోనార్ ఎక్లిప్సెస్ వాటి గురించి అయితే చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం ఏదైతే చూసామో ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. ఇవి తప్పదండి, రిపీటెడ్గా ఒక 2 or 3 టైమ్స్ చూస్తుండండి, ఆలోచించండి. ఎక్కువ ఇమాజినేషన్ అవసరము. 3 డైమెన్షనల్లో కనుక మీకు ఏదన్నా ఒక ఆలోచింపలా చేసుకున్నట్లయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంటుంది. వన్స్ ఇది క్లియర్గా అర్థమవుతే కాన్సెప్ట్ ఈజీ అండి. మనం ఇంకా ఎపోజీ, పెరోజీ, ఎపిహీలియన్, పెరిహీలియన్ అనే కాన్సెప్ట్స్ కూడా చూడాలి దీనికి సంబంధించినవి. దాని తర్వాత మనం లోనార్ ఎక్లిప్స్ చూడాలి. సో ఈరోజు మనం సౌత్ సాల్స్టిస్ గురించి మాట్లాడుకున్నామండి. సౌత్ సాల్స్టిస్ అంటే అర్థం ఏంటంటే ఏ రోజైతే సూర్యకిరణాలు నిట్ట నిలువుగా మకర రేఖ పైన అనగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడతాయో అప్పుడు మనము సౌత్ సాల్స్టిస్ అంటాము. అది డిసెంబర్ 22న సంభవిస్తుంది.
సౌత్ సాల్స్టిస్ వచ్చినప్పుడు డిసెంబర్ 22 రోజు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే దక్షిణ అర్ధగోళం సదరన్ హెమిస్ఫియర్లో పగలు అత్యధికంగా ఉంటుంది, రాత్రి అతి తక్కువ సమయం ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది ఉత్తరార్ధగోళం నార్దర్న్ హెమిస్ఫియర్లో పగలు అతి తక్కువగా ఉంటుంది, రాత్రి అత్యధికంగా ఉంటుంది. డిసెంబర్ 22 మనం చూసుకున్నట్లయితే అంటార్క్టిక్ సర్కిల్ ప్రాంతం అంతా కంటిన్యూస్గా 24 అవర్స్ పగలు ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతం మొత్తం చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా 24 అవర్స్ నైట్ ఉంటుంది. ప్రశ్నలు ఎట్లా అడుగుతాడు అంటే ఏ రోజున దక్షిణార్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది అంటే జూన్ 21 దక్షిణార్ధగోళంలో. అడిగిన దాన్ని బట్టి మనం చూసుకోవడమే. వీటికి పరంగా ఎన్ని విధాలుగా అడుగుతాడు అవన్నీ మనం క్విజ్లో చూసుకుందామండి. తర్వాత సౌత్ పోల్ మనం ఏమనుకున్నాము, ధృవాల వద్ద, ఎగ్జాక్ట్గా ధృవాల వద్ద అంటే ఆ చిన్న ప్రాంతంలో మనకి కంటిన్యూస్ 6 days 6 months సన్లైట్, 6 months నైట్ టైం ఉంటుంది. సౌత్ పోల్ చూసుకున్నట్లయితే 6 months సన్లైట్ ఎప్పుడు ఉంటుంది, March 21 to September 23. సౌత్ పోల్ దగ్గర 6 months నైట్ ఎప్పుడు ఉంటుంది, September 23 to March 21. నార్త్ పోల్ ఎప్పుడు ఉంటుంది మనకి 6 months డే టైం. ఎగ్జాక్ట్గా ఏదైతే సౌత్ పోల్లో నైట్ ఉంటుందో అది మనకి దానికి ఆపోజిట్ ఉంటుంది, ఇక్కడ డే ఉంటుంది. అది ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి, మిగతా అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ పోల్లో 6 months నైట్ సెప్టెంబర్ ఉంటుంది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, లేకపోతే 6 months సన్లైట్ ఈ డేట్ ఉంటుందో గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఆబ్వియస్లీ మార్చ్ టు సెప్టెంబర్ ఒకటి ఉంటే ఇంకోటి సెప్టెంబర్ టు మార్చ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా నైట్ ఉన్నది డే అవుతుంది ఇక్కడ టైం, ఇక్కడ నైట్, ఇక్కడ డే ఏదైతే ఉందో ఇక్కడ నైట్ టైం అవుతుంది. సో ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట, అన్నీ మీరు ఆన్సర్ చేసేయగలుగుతారు. సో సౌత్ పోల్, నార్త్ పోల్ ఇవి మనం చూసాం ఈ పాయింట్స్ అనేది. ఎక్లిప్సెస్ గ్రహణాలు మనం చూసుకున్నట్లయితే ఏదన్నా ఒక వస్తువు యొక్క నీడ ఇంకొక వస్తువు పైన పడితే దాన్నే మనము గ్రహణం అని అంటాము. ఫినామినన్ అంటే ఏంటి సార్ తెలుగులో అంటున్నారు? ఫినామినన్ అంటే ఒక ప్రక్రియ అండి. ఆ ప్రక్రియనే మనము డైమండ్ రింగ్ ప్రక్రియ అంటాము. ప్రక్రియ ఫినామినన్ అంటే. సో మనం గ్రహణాల గురించి చూసుకున్నప్పుడు 2 రకాలుగా అవ్వచ్చు. ఒక కండిషన్ ఏంటంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకటే స్ట్రైట్ లైన్లో రావాలి. మరి ఇది 2 సందర్భాల్లో రావచ్చు. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి సంభవించవచ్చు, లేదా సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావచ్చు. 2 విధాలుగా మనకి ఏర్పడవచ్చు అనమాట ఆ ఫినామినన్. సో మనం అందులో భాగంగా సోలార్ ఎక్లిప్స్ చూసాం. సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది అంటే సూర్యుడికి మరియు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు. సో మనకు అంబ్రా, పెనంబ్రా అని 2 కాన్సెప్ట్స్ ఉండేయండి. అంబ్రా అంటే భూమిలో ఏ వస్తువు అయినా కంప్లీట్ షాడో రీజియన్ అంబ్రా అంటాం, పార్షియల్ షాడో రీజియన్ని మనము పెనంబ్రా అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లు అంబ్రా కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది, పెనంబ్రా అంటే పార్షియల్గా లైట్ ఉంటుంది. సోలార్ ఎక్లిప్స్లో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. ఈ 3 స్ట్రైట్ లైన్లో రావాలి, ఇదే ఆర్డర్లో రావాలి, అప్పుడే సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు చంద్రుడి పైన పడి చంద్రుడి యొక్క ఛాయ అనేది, నీడ అనేది మనకి భూమిపైన ఏదో ఒక ప్రాంతంలో పడుతుంది. భూమి తన చుట్టూ తను పడమర నుంచి తూర్పు వైపు ప్రయాణిస్తుంది కాబట్టి మనకు ఆ ఛాయాచిత్రం ఏమో ఈస్ట్ టు వెస్ట్ ప్రయాణిస్తుంటుంది. సోలార్ ఎక్లిప్స్లో మనకి ఒకటే పాయింట్ ఆఫ్ టైంలో ఒకేసారి భూమిపైన వేరువేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఒకరికి కంప్లీట్ సూర్యగ్రహణం ఉంటుంది, ఒకరికి పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది, ఒకరికి అసలు సూర్యగ్రహణమే ఉండదు. అసలు సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? పగల రాత్రి అంటే ఆబ్వియస్లీ పగలే సంభవిస్తుంది. నైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూర్యగ్రహణంతో సంబంధం ఉండదు. ఈ పగల ఉన్నదానికే ఫినామినన్, ఎందుకంటే పగల ఉన్న వాళ్ళ వైపునే సూర్యుడు కనబడతాడు, ఆ సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు. కాబట్టి సూర్యగ్రహణం అనేది పగటి పూట మాత్రమే మనము గ్రహించగలిగే ప్రక్రియ. సో మనం చూసాం ఈ విధంగా ఈ అంబరా అనేది మారుతూ ఉంటుంది, భూమిపైన ఒకటే ప్రాంతంలో ఉంటుంది, భూమిపైన వేరు ప్రాంతంలో వేరు సమయాల్లో వస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్ సంపూర్ణ సూర్యగ్రహణం. ఏ రోజు జరుగుతుంది సూర్యగ్రహణం అంటే మనము అమావాస్య అనుకున్నాం. అమావాస్య అంటే న్యూ మూన్, ఫుల్ మూన్ డే. న్యూ మూన్ డే అంటే ఏంటి, ఫుల్ మూన్ డే అంటే ఏంటో చూసుకున్నాం మనం. న్యూ మూన్ డే అంటే కంప్లీట్లీగా మూన్ యొక్క లైట్ ఎటువంటిది మనం చూడలేకపోతే దాన్నే మనం న్యూ మూన్ అంటాం. కంప్లీట్గా మనం చంద్రుడిని చూడగలిగితే దాన్నే మనము పౌర్ణమి, ఫుల్ మూన్ డే అంటాం. సూర్యగ్రహణం ఏ రోజు సంభవిస్తుంది అంటే న్యూ మూన్ డే, అమావాస్య రోజు మాత్రమే సూర్యగ్రహణం సంభవించే ఆస్కారం ఉంటుంది అనే పాయింట్ కూడా చూసాము. అంబ్రా ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుంది. సోలార్ ఎక్లిప్స్ మొట్టమొదటిగా తూర్పు భాగంలో ఉన్న వాళ్ళు గ్రహించగలుగుతారు. మెల్లగా అది పశ్చిమ ప్రాంతాలకి ప్రయాణిస్తూ ఉంటుంది ఆ ఛాయ్ అనేది, చంద్రుడి యొక్క ఛాయ్. మనం ఈ విధంగా ఒక డైమండ్ రింగ్ లాగా సూర్యగ్రహణం జస్ట్ సంభవించే ముందు కాస్త
కొన్ని నిమిషాల ముందు మనకి ఈ విధంగా డైమండ్ రింగ్ లాగా కనబడుతుంటుంది. దాన్ని డైమండ్ రింగ్ ఫినామినన్ అంటాము. దాని తర్వాత మనకి సూర్యుడిలో పెద్ద పెద్ద గుంతలు మారియా అంటాము. మారియా ఉండడం వల్ల మనకి వాటి నుంచి సూర్యకిరణాలు ప్రయాణించడం వల్ల అవి రిఫ్లెక్షన్కి గురయ్యి మనకి ఒక బీడ్ పూసల్లాగా కనబడుతుంటుంది. దాన్నే బెయిలీస్ బీడ్స్ అంటాము. ఎందుకంటే బెయిలీ అనే సైంటిస్ట్ మొట్టమొదటిలో వీటిని గ్రహించాడు కాబట్టి. సో ఈ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి, ఒకసారి చదవండి. మళ్ళీ మనకి ఆ 3 డైమెన్షన్లో మీరు ఊహించుకోగలిగితే క్లియర్గా అర్థమైపోద్దండి కాన్సెప్ట్స్. సో దాంతో మనం ఈరోజు క్లాస్ని అయితే పాజ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము లూనార్ ఎక్లిప్స్, వాటికి సంబంధించిన ఫినామినన్స్, దాని తర్వాత మనము మోస్ట్లీ అట్మాస్ఫియర్ అనే టాపిక్కి వెళ్ళిపోవాలండి. సో ఇవంతా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. తిరిగి మళ్ళీ ఈరోజు మనము 5 PM పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. 5 PM పాలిటీలో మనం పార్లమెంట్ చూద్దాం. పార్లమెంట్లో ఎక్కడి వరకు చూసాం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. గుడ్ బై ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ మనం తిరిగి సాయంత్రం కలుసుకుందాం. గుడ్ బై అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. టేక్ కేర్. మనం సాయంత్రం చూసుకుందాం. ఇది చదివేసండి. ఈ మధ్యలో ఉన్న టైంలో ఈ కాన్సెప్ట్ పైన చదవండి. 3 డైమెన్షనల్లో ఏమైనా ఇమేజెస్ చూడండి, ఆలోచించుకోండి. ఇమాజినేషన్ అవసరం. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. ఏవో జెన్యున్గా డౌట్స్ అట్లా ఉంటే కింద కమెంట్స్లో పెట్టేసేయండి. డెఫినెట్లీగా అవి మనం క్విజ్లోనే ఎప్పుడొకప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ.